సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతోపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృతపాశాం కుశచాపబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్య విభావయే భవానీం. వ్యాసం వష్ణప్తారం తక్తే స్తోత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమపూజ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గురుం ప్రణమాముదావహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమేత రామచంద్రబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. ఓం గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠి గురవే నమః. పరాపర గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో తృతీయాధ్యాయం ప్రవచనం ప్రారంభం కాబోతోంది. 9వ రోజు ఈ ప్రవచనం సాగుతూ ఉంది. శ్రీమద్దేవి భాగవతం అనేటువంటి పురాణం లోకంలో రామాయణ భాగవత భారతాది స్తోత్రాది గ్రంథాలు ఏ విధంగా అయితే విరివిగా అనేక మంది చెప్పబడుతున్నాయో అలాగా శ్రీదేవి భాగవతం అంత బహుళ ప్రచారంలో ఉన్నటువంటి గ్రంథం కాదు. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి గ్రంథం. దీన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వ్యాసభగవానుడు సత్యవతీ కుమారుడైన వ్యాసభగవానుడు ఈయన తన కుమారుడైనటువంటి సుఖమహర్షుల వారి కోసం నిర్మాణం చేశాడు అనేటువంటి విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎక్కడో కూడా అనేకమైన పురాణాలు ఉన్నాయి, అనేక ఇతిహాసాలు ఉన్నాయి. వాటి యొక్క ఉపోద్ఘాతలో కానీ ప్రారంభంలో కానీ ఇతర పురాణాల యొక్క సంఖ్యలు, ఇతర పురాణాల యొక్క శ్లోకాల సంఖ్యలు, ఇతర పురాణాల అధ్యాయాల సంఖ్యలు ఇవన్నీ ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. నాకు తెలిసినంత వరకు, నా బుద్ధికి తెలిసినంత వరకు. అలాగే ఇతర పురాణాల్లో ఎక్కడా కూడా ప్రతి మన్వంతరంలోనూ ద్వాపరయుగంలో వచ్చే ప్రతి మన్వంతర ద్వాపరయుగంలో వచ్చేటువంటి ప్రతి మన్వంతర ద్వాపరయుగంలో వ్యాసుడు ఆవిర్భావం చెందుతాడని, ఆయన అక్కడ కృత్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడని మనకి ద్వాపరే అష్టాంశతి ద్వాపరే అని చెప్తూ ఉంటాం. 28వ ద్వాపరయుగం అని. ఈ 14 మన్వంతరాల్లో ద్వాపర యుగాల్లో ఆవిర్భవించేటువంటి వ్యాసుడు ఎవరంశతో పుట్టాడు? శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టే వ్యాసుడు
ఏ మన్వంతరానికి చెందినటువంటి వాడు, ఆయన ఏ విధమైనటువంటి వాంగ్మయాన్ని లోకల్లో ప్రచారం చేశాడు అనేటువంటిది విశేషంగా శ్రీమద్దేవి భాగవతంలో చెప్పబడింది. అందువల్ల 50 మంది వింటున్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో ఒక గమనిక, ఈ దేవి భాగవతం అనేటువంటిది లోకంలో ప్రచురంగా ఉన్నటువంటి ఉపాఖ్యానం కాకపోవడం చేత ఏ రోజు దీన్ని వినకపోయినా మరునాడు కథ అందుకోవడం కొంచెం ఇది సంక్లిష్టంగా మారుతుంది. అందువల్ల ఇప్పుడు రామాయణం తీసుకుంటే సాధారణంగా లోకల్లో చాలామంది వింటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కథ ప్రారంభించగానే ఓహో శ్రీరామచంద్ర ప్రభు విద్య పూర్తయిపోయి విశ్వామిత్రుడు గాల యాగ సంరక్షణ కోసం బయలుదేరాడా, అలాగే మిథిలికి వస్తున్నాడా, అంతకుముందు వినకపోయినా మిథిలికి వస్తున్నాడు అనగానే శివధనుసు భంగం చేయబోతున్నాడు. ఇట్లా రామాయణం అంతా కూడా అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, అలాగే ఉత్తరకాండ, ఈ కాండలన్నిటిలోనూ కూడా మనకి ఆ రామాయణం ఎంతో కొంత బాగా విని ఉండడం వల్ల మనకి తర్వాత కథ ఏం చెప్తున్నారు, తర్వాత ఏం కాబోతున్నది గమనించవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో బాగా శ్రీమద్ భాగవతం సప్తాహ రూపంగానో లేకపోతే ప్రసిద్ధ పండితులు లేదా 50 మంది కూడా ఆ కృష్ణ పరమాత్మను స్తుతి చేస్తూ అది అక్కడక్కడ ఉండే విషయాల్ని ప్రధానంగా చెప్పుకుంటూ రావడం వల్ల భాగవతం కూడా లోకంలో చాలా ప్రచారం అవుతూ ఉంది. భారతం 18 పర్వాలతో అది కూడా సుమారు 1,25,000 శ్లోకాలతో అది విరాజిల్లుతూ ఉంది. అది కూడా కొన్ని ప్రధాన ఘట్టాలు ప్రచురంలో ఉన్నాయి తప్ప యథార్థంగా శ్రీమద్ భారతంలో ఉండే విషయాలన్నీ కూడా ఏ యక్ష ప్రశ్నలో లేకపోతే ఏ విరాట్ పర్వము ఇలా కొన్ని చోట్ల కొన్ని భారతంలో కొన్ని అంశాలు మనకి అవగతం ఉంది. కానీ శ్రీ దేవి భాగవతం అనేది మాత్రం ఇంతవరకు ఎక్కడా కూడా మన ఊహకి మన బుద్ధికి అందేటువంటి ఉపాఖ్యానం దీంట్లో ఉండదు. అందువల్ల దీన్ని గమనించుకుని సాధ్యమైనంత వరకు దీన్ని ఎక్కడా కూడా మనం ఏ రోజు కథ మనం వినకుండా ఉండకుండా చూడుకోవాల్సిన బాధ్యత మన యందుంది. ఆ అనుగ్రహాన్ని ఆ పరదేవతను కలిగించమని మనం అందరం కూడా నమస్కారం చేసుకుందాం. ఇవాళ ప్రకృతాన్ని అనుసరించినట్లయితే సూతోవాచ నిన్న ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి ప్రకటయ భగవత్యా నామయుక్తం పురాణం. నైమిషారణ్యంలో సౌనకాదులంతా కూడా దేవీ భాగవతం అనే పేరుతో ఉన్నటువంటి పురాణోత్తమ ఏదైతే అత్యద్భుతమైన పురాణం ఉందో దాన్ని ప్రకటయ, దాన్ని మీరంతా మాకు చెప్పగలరు. అది అంతకుముందు రహస్యంగా ఉంది. దాన్ని బహిర్గతం చేసేటువంటి ఒక భాగ్యం సౌనకాదుల ద్వారా సూతుల వారికి సంప్రాప్తమైంది. సూతుల వారు నా ప్రశ్న అడగడం నిన్న జరిగింది. దాని ముందు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సూతోవాచ శృణ్వంతు సంప్రవక్ష్యామి పురాణాని మునీశ్వరా యథాశ్రుతాని తత్వేన వ్యాస సత్యవతీసుతాత్. అయ్యా, మీరు పురాణాన్ని ఏదేవో మునీశ్వరులారా, ఓ అనేక కర్మానుష్ఠానాలు చేసి అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ఓ మహానుభావులారా, శృణ్వంతు పురాణాన్ని, కాదు నా వల్ల నేను ఈ పురాణాలు మీరు అడిగినటువంటి పురాణాన్ని నేను చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. సంప్రవక్ష్యామి, చెప్పగలను. మీరు అత్యంత శ్రద్ధాళువులై విశ్వాసం కలిగినటువంటి వాళ్ళై ఆ పరదేవత యందు భక్తిని మీరు నిశ్చలం చేసుకుని నేను చెప్పబోతున్నటువంటి పురాణాన్ని వినండి. ఇక్కడ కూడా అంతా నాకే తెలిసిపోయింది, గురువుగారు చెప్పిన విషయాలన్నీ చెప్పేస్తాను అని మాట్లాడలే. యథాశ్రుతాని, ఇత పూర్వం చెప్పాను. యథామతి యథాశ్రుతం, నేను ఏది విన్నానో, నాకు ఏది అర్థమైందో, నాకు ఏది అవగతమైందో గురు అనుగ్రహం చేత నాకు అర్థమైనటువంటిది, నేను విన్నటువంటిది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని పూర్వం ఏదైతే నేను మీకు విషయాన్ని చెప్పడం జరిగిందో
అలాగే యథాశ్రుతాని, నేను ఏదైతే విన్నానో, నాకేది బుద్ధికి తోచిందో, ఏది నేను మీకు చెప్పగలను దాన్ని చెప్తాను. ఎవరి వల్ల విన్నాడు? వ్యాసాత్ సత్యవతి సుతాత్. ఆ సత్యవతి కుమారుడైన వ్యాసుల ద్వారా విన్నటువంటి దాన్ని చెప్పడానే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ముందు ఆయన ఈ 18 పురాణాల పేర్లు చెప్తున్నారు. ఎందుకంటే 5వ పురాణం అన్నారుగా దీన్ని. 18 పురాణంలో ఒక సాంకేతికమైన శ్లోకం ఒకటి ఉంటుంది. లోకంలో ఇది చాలా ప్రసిద్ధంగానే ఉంది. మద్వయం భద్వయం చైవ భర్త్రయం చతుష్టయం అనాపలింగ కోస్మాని పురాణాన్ని పృథక్ పృథకు. ఇది సాంకేతికమైనటువంటి శ్లోకం. ఏం చెప్తున్నారు? మద్వయం, మకారంతో ప్రారంభమయ్యే పురాణాలు 2. భద్వయం, పుత్తు భకారంతో ప్రారంభమయ్యే పురాణాలు 2. అలాగే భత్రయం, అల్ప ప్రాణ బకారం ఉంటుంది, దాంతో ప్రారంభమయ్యే పురాణాలు 3. చతుష్టయం అంటే వకారంతో ప్రారంభమయ్యేటువంటి పురాణాలు 4. ఆ నా లింగ కు స్కా, ఇవి కూడా పురాణాల పేర్లు. అవి ఏమిటంటే జాగ్రత్తగా చూడండి. ముందేం చెప్పే మద్వయం ఉన్నాం. మకారంతో ప్రారంభమయ్యేటువంటి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. ఇది మకారంతో ప్రారంభం. ఇదిగో మహాపురాణం, మత్స్య పురాణం, మార్కండేయ. అలాగే భద్వయం అన్నాం. ఏమిటండి అంటే భవిష్య పురాణం, అలాగే భాగవతం. ఇక్కడ విచారణ ఉంది. శ్రీమద్ భాగవతం మహాపురాణాల్లోకి వస్తుందా, దైవ్య భాగవతం మహాపురాణాలకు వస్తుందా అంటే ప్రస్తుత నీలకంఠే వ్యాఖ్యానం ఉంటుంది భాగవతానికి. నీలకంఠే వ్యాఖ్యానంలో చాలా విస్తారంగా విచారణ చేయడం జరిగింది. విచారణ జరిగి 2 పక్షాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అస్తు, దాని తర్వాత చూద్దాం. ఒకటి భవిష్య పురాణం, భాగవతం. అలాగే భ్రత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ కైవర్త పురాణం. అలాగే వశిష్ఠ ఒకార 4: వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం. అలాగే ఆ అన్నం అంటే ఆ అగ్ని పురాణం, నా అన్నం అంటే నారద పురాణం, పా అన్నం అంటే పద్మ పురాణం, లి అన్నం లింగ పురాణం, గా అన్నం గరుడ పురాణం. విశేషం ఏమిటంటే వాడు చాలా చోట్ల గరుడ పురాణం ఔర్దేహ కర్మలో వెనకటి రోజుల్లో సాంప్రదాయాల్లో ఏం చేసేవారంటే 2వ రోజు నుంచి 9వ రోజు వరకు కూడా గరుడ పురాణం శ్రవణం చేసేవాళ్ళు. గరుడ పురాణం శ్రవణం చేసి ఆ గరుడ పురాణం చెప్పినటువంటి విధి విధానాన్నంతా కూడా బాగా యజమాని అంటే చనిపోయినటువంటి ప్రేత తాలూకు ఎవరైతే కుమారులు ఉంటారో వాళ్ళంతా కూడా ఆ గరుడ పురాణం చెప్పినటువంటి విధి విధానంగా ఎక్కడ ఏ దానాలు ఇవ్వాలి, ఎక్కడ ఏ విధంగా సంస్కారం చేయాలి, ఏ విధమైన వ్యవహారం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. దాన్ని కూడా జాగ్రత్తగా అవలంబనం చేసుకుని గరుడ పురాణం పరిస్థితిలో ఏం చెప్పారంటే, ఎవరు గరుడ పురాణాన్ని విని తమ తల్లిదండ్రుల యొక్క ఔర్దేహ కర్మ నిర్వర్తిస్తారో, అలా నిర్వర్తించిన వ్యక్తి చనిపోయిన తర్వాత వాడు ఉత్తరాది మార్గం ద్వారా యమలోకానికి వెళితే అక్కడ ఎప్పుడు చాలా ప్రసన్నంగాను షట్చక్రవర్తులతోనూ సప్తఋషులతోనూ ధర్మ విచారణ చేస్తూ ఉంటాడండి. అలా షట్చక్రవర్తులతోనూ సప్తఋషులతోనూ ధర్మ విచారణ చేస్తున్నటువంటి ఎవడు ఈ విధమైనటువంటి గరుడ పురాణాన్ని విని తమ యొక్క తల్లిదండ్రుల యొక్క కర్మను నిర్వర్తించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ యమలోకానికి వెళతాడో, స్వయంగా యముడే లేచి నుంచుని ఋషులందరినీ సప్తఋషులు ఆ షట్చక్రవర్తుల్ని సప్తఋషులు లేచి నుంచోమని, అయా ఈ వస్తున్నటువంటి జీవుడు భూలోకంలో తమ తల్లిదండ్రుల యొక్క ఔర్దేహ కర్మని గరుడ పురాణం విని గరుడ పురాణం శ్రవణం చేసి ఆయన కర్మ నిర్వర్తించాడయ్యా, మహానుభావుడు వస్తున్నాడు, లేచి స్వాగతం పలకండి అని ఆ గరుడ పురాణ మహాత్మ్యంలో మనకు కనపడుతుంది. విశేషం ఏమిటంటే ఇక్కడంతా కూడా అవి సుమారు 1500-1600 శ్లోకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఏదైతే నేను గరుడ పురాణం అంటున్నాను, దాని పేరు గరుడ పురాణం. గరుడ పురాణ సారం అది. అంటే కేవలం దాని సారం తప్ప అది గరుడ పురాణం కాదు. ఆ 1600-1500 శ్లోకాలు అంత తావన్ మాత్రం అదే పరిమితం అయిపోయింది అనుకుంటే అది కేవలం
ప్రేతకర్మ చేసే విధానం అంతా ఉన్నటువంటి ఏ ఘట్టమైతే ఉందో దాన్ని గరుడ పురాణం సారంగా పెట్టి ఈ 9 రోజులు దాన్ని వినడం అనేటువంటిది అది 16 అధ్యాయాలతో ఉంటుంది. వీడంతా కూడా ధన సంస్కారం దగ్గర నుంచి చనిపోతున్న ప్రాణోత్క్రమణం దగ్గర నుంచి ఆ సంస్కారం అంతా కూడా దాన్ని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ గరుడ పురాణంలో మహాపురాణం ఇది కూడా. ఈ గరుడ పురాణం, అలాగే కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. ఆ అ నా ప లింగ కు స్కాని కింద చివరి ఏం చేశాడంటే ఆ పురాణం పేర్లు. ఆ అంటే ఆదిత్య పురాణం, అగ్ని పురాణం, ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లింగ అంటే లింగ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. ఇలా మొత్తం ఇవన్నీ కూడా 18 పురాణాలు. ఇవన్నీ కూడా మహాపురాణుడు ఇట్లని మహాపురాణాలు అంటూ ఉంటారు. దాని చతుర్దశ ఈ రకంగా చెప్పి చూడండి ఎంత అదే చెప్పాను నేను. ఏ పురాణాల పేర్లు చెప్పారు పోరు, మనం ఎక్కడైనా ఇతరత్ర విషయాలు ఎక్కడైనా చూస్తూ ఉంటే పురాణాల పేర్లు కనపడచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నారు చూడండి, మత్స్య పురాణం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మత్స్య పురాణంలో మొత్తం 14,000 శ్లోకాలు ఉన్నాయి. చతుర్దశ సహస్రం. మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు ఉంటాయి. మార్కండే పురాణంలో 9,000 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ మహాపురాణాలు. అలాగే మనకి భవిష్య పురాణంలో చతుర్దశ సహస్రాన్ని తథా పంచశతాని చ, అలాగే 14,500 శ్లోకాలు భవిష్య పురాణంలో ఉంటాయి. భవిష్యం పరిసంఖ్యాతం మునిభి తత్వదర్శిభి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అలాగే 18,000 శ్లోకాలతో నుంచి 18,000 శ్లోకాలతో భాగవతం ఉంటుంది. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలే, శ్రీమద్ భాగవతంలో 12 స్కందలే, శ్రీ భాగవతం అలాగే దేవీ భాగవతం కూడా 18,000 శ్లోకాలే, ఇది కూడా 12 స్కందాలతో ఉంటుంది. అలాగే బ్రహ్మసంజ్ఞం 10,000 శ్లోకాలతో ఉంటుంది. అలాగే బ్రహ్మాండ పురాణం 12,001 శ్లోకంతో 100 శ్లోకాలతో ఉంటుంది. అలాగే బ్రహ్మ కైవర్తనం 18,000 శ్లోకాలతో ఉంటుంది. వామన పురాణం 10,000 శ్లోకాలతో ఉంటుంది. వాయువ్య పురాణం 24,600 శ్లోకాలతో ఉంటుంది. వైష్ణవ పురాణం మనకి 30,000 శ్లోకాలతో అది విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే వరాహ పురాణం 24,000 శ్లోకాలతో ఉంటుంది. అలాగే అగ్ని పురాణం 16,000 శ్లోకాలతో ఉంటుంది. నారద పురాణం 25,000 శ్లోకాలు ఉంటాయి. అదేవిధంగా పద్మ పురాణం 55,000 శ్లోకాలతో పద్మ పురాణం ఉంటుంది. ఈ పద్మ పురాణంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇది అవశ్యంగా వినవలసిన గ్రంథం కూడా. దీంట్లో ఎన్నో రహస్యాలు, భాగవత రహస్యాలు, భారత రహస్యాలు, మనం చేసేటువంటి అనేక వ్రతాలు, పూజలు, ఇవన్నీ పద్మపురాణంలో చెప్పారు. ఇప్పుడు మనం ఆచరిస్తున్నవన్నీ కూడా. ఇది చాలా విపులంగా ఉంటుంది, చాలా విస్తారంగా ఉంటుంది. అలాగే 11,000 శ్లోకాలతో లింగ పురాణం ఉంటుంది. 19,000 శ్లోకాలతో గరుడ పురాణం. ఇందా చెప్పానా, మనం చూస్తున్నటువంటి గరుడ పురాణ సారం అనేటువంటిది 1,500-1,600 శ్లోకాలవి. కానీ వస్తుతః గరుడ మహాపురాణం ఎన్ని శ్లోకాలయ్యా అంటే అది మొత్తం 19,000 శ్లోకాలతో అది ఉంటుంది. అలాగే 17,000 శ్లోకాలతో కూర్మ పురాణం ఉంటుంది. 81,000 శ్లోకాలతో స్కాంద పురాణం ఉంటుంది. చాలా పెద్దది స్కాంద పురాణం. దీంట్లో మహేశ్వర కాండని, వైష్ణవ కాండని, రేవాఖండం అనేకం దానికి కూడా చాలా అద్భుత విషయాలు దీంట్లో చర్చించారు. కాశీఖండం ఇవన్నీ కూడా అక్కడే ఉంటూ ఉంటాయి. పెద్దలంతా దాన్ని ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. అది వ్యవహారంగా ఈ రకంగా పురాణాఖ్యాచ సంఖ్యాచ విస్తరేణ మయానగా. అలాగే ఇప్పుడు ఉపపురాణాలు ఉన్నాయి 18. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా 18 మహాపురాణాలు. ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఈ దేవీ భాగవతంలో చెప్పిన ఉపపురాణాలు ఏమిటయ్యా అంటే తథే ఉపపురాణాన్ని శృణ్వంతు ఋషిసత్తమాహ సనత్కుమార పురాణం, నారసింహ పురాణం, నారదీయ పురాణం, శివపురాణం, దౌర్వాస పురాణం, అలాగే కాపిల పురాణం, అలాగే ఔనస పురాణం, వారుణ పురాణం,
కాళికా పురాణం, సాంబ పురాణం, నంది పురాణం. ఇవన్నీ కూడా 18 ఉపపురాణాలు. వీటిల్లో కూడా మళ్ళా సౌర పురాణం, పారాశర పురాణం, ఆదిత్య పురాణం ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. మహేశ్వర పురాణం, భాగవత పురాణం, వాసిష్ఠ పురాణం, ఏతాని ఉపపురాణాన్ని కథితాని మహాత్మభి. ఈ 18 కూడా ఉపపురాణాలుగా చెప్పబడ్డాయి. అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతీసుత భారతాఖ్యానం అతులం చక్రే తద్బ్రహ్మితం. ఇలా 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు ఇవన్నీ అయిన తర్వాత 1,25,000 శ్లోకాలతో ఉండేటి సువిశాలమైనటువంటి 18 పర్వలతో ఉండేటువంటి భాగవతాన్ని కూడా రచించడం జరిగింది ధర్మ ప్రధానంగా. మన్వంతరేషు సర్వేషు ద్వాపరే యుగే ఇలా చెప్పాను. ప్రతి మన్వంతరంలో కూడా ద్వాపర యుగంలో ప్రాదుఃకరోతి ధర్మార్థి పురాణాన్ని యథావిధి. అక్కడ పుట్టినటువంటి ఎవరైతే ద్వాపరంలో వ్యాసుగా చెప్పబడతాడో ఆ మహానుభావుడే ఈ పురాణాలన్నీ కూడా నిర్మాణం చేస్తాడు. అందుకనే పూర్వం మీకు చెప్పాను, ఎప్పుడైనా ఒక పురాణానికి మరో పురాణానికి విషయ ప్రతిపాదనలో కనుక వ్యత్యాసం కనపడితే అది ఆ మన్వంతరంలో జరిగినట్టు ఆ వ్యాసుడు రాసిన పురాణం, ఇది మరొక మన్వంతరంలో ఈ వ్యాసుడు రాసిన పురాణం. అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పురాణానికి తేడా ఉంది. పురాణాలు ఈ పురాణాలు ఒక విధంగా చెప్పారు, మరో పురాణం మరో విధంగా చెప్తున్నారు. అది చెప్పింది వ్యాసుడు, ఇది చెప్పింది వ్యాసుడే. ఆ వ్యాసులకు అంశాలు వేరు. ఆ మన్వంతరంలో అప్పుడు ఆ యుగంలో జరిగిన విధానం అలాగుంది. ఈ మన్వంతరంలో ఈ వ్యాసుడు గమనించినటువంటి విధానం ఎలాగుంది అని మన్వంతరాన్ని బట్టి కథాభేదం. ఎప్పుడైతే యుగం మారిపోతుందో, ఎప్పుడైతే మన్వంతరం మారిపోతుందో కథ మారుతుంది కదా. సాధారణంగా మనం లోకల్లో చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో తాతగారు ఉంటారు. తాతగారు ఆయన మళ్ళా కొడుకుంటాడు, ఆయన కొడుకుంటాడు. తాతగారు ఉన్నట్టు కొడుకున్నట్టు ఆ కొడుకుండడు. ఎలా తరాలు మారిపోతూ ఉంటే ఎలా చిన్న చిన్న వ్యత్యాసాలు మనకు కనపడుతూ ఉంటాయో, అయితే తాతగారి కంటే గొప్పవాడు కొడుకు కావచ్చు, గొప్పవాడు ఇంకా అంతకంటే గొప్పవాడు మనవాడు కావచ్చు. కానీ అంతకంటే లోకల్లో మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడూ కూడా మనం ఆ విధమైనటువంటి ఆ కథ ఎప్పుడైతే కొంచెం మనకి కాంట్రవర్షియల్గా కనపడుతుందో, కొంచెం సంశయాత్మకంగా కనపడుతుందో, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలయ్యా అంటే యుగాంతర వ్యవహారంలో పరిష్కరించుకోవాలి. అంతే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు ఇది తప్పు అని ఎప్పుడు కూడా అనకూడదు. వాళ్ళకి ఏం తెలియదని అనకూడదు. దీన్ని మనం ఏదో మనకున్నటువంటి మనం చూసిన పుస్తకాలు ఏమిటి, మనకు తెలిసిన విజ్ఞానం ఎంత, మనకు తెలిసినటువంటి మనకున్న జ్ఞానం ఎంత, మనం ఎవరిని విమర్శిస్తాం. ఏ రోజు ఇలా విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పుస్తకాలు చూడరు. వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలకి విలువలు ఉండవు. అందుకనే ఇప్పుడు విలువ ఉన్నటువంటి మాట మాట్లాడాలి. మనం మాట్లాడుతున్న మాట ఎప్పుడూ కూడా మనకు ఉపకారిగా ఉండాలి, ఎదురువాడికి అది సహాయభూతంగా హితంగా కూడా ఉండాలి. ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉండాలి. అందుకని చెప్తున్నా స్పష్టంగా మన్వంతరేషు సర్వేషు ద్వాపరే యుగే ప్రాదుఃకరోతి ధర్మార్థి పురాణాన్ని యథావిధి. ఇది ప్రధానమైన మాట ఇక్కడ. ప్రతి మన్వంతరంలో కూడా ప్రతి ద్వాపర యుగంలో వ్యాసుడు ఆవిర్భావం చెంది ఆయన ఈ పురాణాలు నిర్మాణం చేస్తూ ఉంటారు. ద్వాపరే విష్ణు వ్యాసరూపేణ సర్వదా వేదమేకం స బహుదా కురుతే హితకామ్యయ. ప్రతి యుగంలోనూ కూడా ప్రతి మన్వంతరంలో కూడా ద్వాపర యుగం తర్వాత కలియుగం వస్తుంది. కాబట్టి ఆ కలియుగంలో ఆవిర్భవించబోతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలు దృష్టిలో పెట్టుకున్నటువంటి మహానుభావుడైన వ్యాసుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలతో విష్ణు వ్యాసరూపంగా ఆవిర్భావించింది. ఇవన్నీ కూడా నిర్మాణం జరిగింది. కలియుగంలో మానవుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే పూర్వం చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తున్నాడు మహానుభావుడు. అల్పాయుష అల్పబుద్ధింశ్చ విప్రాన్ జ్ఞాత్వా కలౌవథ. కాదు ఎవరైతే కలియుగంలో పుడతారో వాళ్ళు అల్పాయుష్కులు, అల్పబుద్ధులు. ఎప్పుడైనా సరే రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు భరతుడిని ప్రశ్న వేస్తాడు. తే పురోహిత, నాయన నీకు భరతుడి యొక్క పురోహితుడు సుయజ్ఞ అనేటువంటి వాడు. నాయన నీ పురోహితుడు అనసూయు అనుద్రష్ట అని అడుగుతాడు. అక్కడ నీ పురోహితుడు నీ చేత
ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయించాలో సకాలంలో ఆ భూతంచ భవిష్యమాణంచ కాలే వేదయతే సదా. కాబట్టి చేయవలసినవి చేస్తున్నటువంటి ఏ దైవికమైన కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే నువ్వు చేయవలసినటువంటి ప్రకృతికి ఉత్తేజం కలిగించే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే నువ్వు ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఏవి నువ్వు నిర్వర్తించాలో అవన్నీ కూడా నీ పురోహితుడు సకాలంలో చెప్తున్నాడా అంటూ అక్కడ పురోహిత లక్షణం చెప్తాడు. ఏమిటి? అనసూయు, వాడికి అసూయ ఉండకూడదు. అనుద్రష్ట, వాడు సకల శాస్త్రాలు చదువుకుని ఉండాలి. ఇవాళ మన లోకంలో చూస్తూ ఉంటే తర్కం వచ్చాడు వ్యాకరణం రాదు, వ్యాకరణం వస్తే మీమాంస రాదు, మీమాంస వస్తే వేదాంతం రాదు, వేదాంతం వస్తే ధర్మశాస్త్రం తెలియదు, ధర్మశాస్త్రం వస్తే పురాణాలు రావు. అంటే మనం ఒక విద్యనే మనం అభ్యసిస్తున్నాం, ఒక శాస్త్రమే మనం చూస్తున్నాం. పురాణాలు చూసేవాడు శాస్త్రాలు రావు, శాస్త్రాలు చూసేవాడు పురాణాలు రావు. రెండో వచ్చిన వాడికి వేదాంతం తెలియదు, మూడో వచ్చేవాడికి మంత్రశాస్త్రం తెలియదు, మంత్రాలు రావు. అంటే ఏమవుతోందంటే మనకున్న ఆయుర్దాయం ప్రకారంగా, మనకున్న శక్తియుక్తుల ప్రకారంగా, మనకున్న జ్ఞానం ప్రకారంగా మనకేదో ఒక విద్యలోనే మనం సంపాదిస్తున్నాం, మిగతా విద్యలో మనకు ప్రవేశం లేదు. మనకున్న అజ్ఞానంతో ఏం చేస్తున్నామంటే అక్కడేం లేదు, ఇక్కడేం లేదు, వాళ్ళకేం రాదు, వీళ్ళకేం రాదు అంటూ మనం దబాయించుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాం. అందుకనే చెప్తున్నాడు ఏమిటి? అల్పాయుష అల్పబుద్ధింశ్చ విప్రాంజాత కలవచ పురాణ సంహితాం పుణ్యాం కురితే సో యుగే యుగే. అందువల్ల సకల శాస్త్రాల్లోనూ సకల వేదాల్లోనూ ఏ విషయం ప్రతిపాదించబడిందో అదంతా కూడా కథారూపంగానో లేదా ఆ యుగాల్లో ఉండేటువంటి విశేషాల ప్రకారంగానో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వ్యాసుడుగా ఆవిర్భావం చెంది ప్రతి యుగంలోనూ కూడా సకల విషయక జ్ఞానాన్ని పురాణం ద్వారా మనకి అందించారు. దాన్ని మన దగ్గర చేర్చింది ఎవరయ్యా అంటే సూర్య మహర్షులు. అది వేరే విషయం. కానీ ముందు నిర్మాణం చేసింది ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడు. ఎందుకు? కలియుగంలో పుట్టబోతున్న వ్యక్తుల యొక్క విజ్ఞానం ఇది, వాళ్ళ ఆయుర్దాయం ఇది. వాళ్ళు ఇన్ని వేదాలు చదవలేరు. అనంతో వేదాలు అనంతమైన, ఆ అనంతమైన వేదాలు వీళ్ళు చదవలేరు, అనంతమైన వయస్సు వీళ్ళకి లేదు అని వేదంలో వాడు చెప్తారు. ఎంత ఉందయ్యా అన్నారు. పర్వతాలు చూపించి పర్వతాలు అంత ఉన్నాయి వేదాలు అని చూపించారు. భృగు అనేటువంటి వారుణ అనేటువంటి భృగు అడిగితే అక్కడ భృగువారుణ సంవాదంలో ఈ విషయం కనపడుతుంటుంది వేదంలో. అందువల్ల వేదాలు అనంతాలవి. అనంతమైన వేదాల్ని మనకున్న ఆయుర్దాయానికి, మనకున్న వ్యవస్థకి, మనకున్నటువంటి జ్ఞానానికి సాధ్యం కాదు. కాబట్టి మహాదయా సముద్రుడు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ ఆయన ఉచ్ఛాత్మకమైన ఏ వేదాలు అయితే ఉన్నాయో ఆ వేదాలు పురాణత్వం మనం అందించారు. అది కాక శ్రీ శూద్ర ద్విజ బంధువునాం నా వేదశ్రవణం మతం. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం మీకు చెప్పాను, చట్టం వేరు నీతి వేరు. నీతి చట్టం ఒకటి, ధర్మం వేరు. ధర్మంలో వీళ్ళకి ఇది పనికిరాదు అని చెప్పినప్పుడు అది పనికిరాదు. ఎలాగైతే చట్టంలో నువ్వు తప్పు చేస్తే, ఈ పని చేస్తే తప్పు అని చెప్తున్నప్పుడు మీరు ఎలా అంగీకరిస్తున్నారో ధర్మం కూడా అలాగే అంగీకరించాలి. చట్టంలో మీరు ఎలా ప్రశ్న వేయట్లేదో ధర్మం దగ్గర కూడా ప్రశ్న వేయవు. అది ఎలాగైతే ప్రశ్న వేసిన సమాధానం మీకు అర్థం కాదో ఇది కూడా అర్థం కాదు. మనం ఏం చేస్తూ ఉండాలి? చెప్పిన ధర్మాన్ని చేస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం చేత ఆ ధర్మం కొంతకాలం మనకు అర్థం అవుతుంది. అర్థం కాకుండా పోతుంటాయి. గుర్తుపెట్టుకోండి, ధర్మం ఎప్పుడో ఎవరో చెప్తే అర్థం. ఒకటి స్వతహాగా మన పుణ్యం ఉంటే ధర్మవర్ధం అవుతుంది, మన సత్పురుషులకు సహవాసం చేస్తే ధర్మవర్ధం అవుతుంది. లేదా అలా చేసుకుంటూ వెళితే ఆ ధర్మం యొక్క ఎవరైతే ప్రభు రచ్యుత, ఆ ధర్మానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన అనుగ్రహం చేత ఆ ధర్మం మనకు అర్థం అవుతుంది. అంతే తప్ప మనం ఈ ధర్మాలను వినం అంటే. అందుకని చెప్పి ధర్మం ఏమిటి? ఇంత పూర్వం చెప్పాను. శ్రీ శూద్ర ద్విజబంధువునా, ఆడవాళ్ళకు కానీ శూద్రులకు కానీ ద్విజబంధువులు. వాడు బ్రాహ్మడిగా పుట్టాడు, సంధ్యావందనం రాదు, వీడేం చెప్తుంటాడు? మా తాతగారు యజ్ఞం చేశాడు, లేకపోతే మా ముత్తాత గారు బ్రహ్మాండమైనటువంటి పౌండ్రికాది కర్తవ్యాలు నిర్వర్తించారు, లేకపోతే మా మాతామహుడు 4 శాస్త్రాలు చదువుకున్నాడు. ఇలా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు ద్విజబంధువు అంటుంది శాస్త్రం. వీళ్ళకు కూడా అసలు సంధ్యావందనం చేసి వీళ్ళకు కూడా వేదం వినేటువంటి వేద శ్రవణం చేసే అధికారం కూడా లేదు. కాబట్టి తేషామే హితార్థాయ పురాణాన్ని కృతాని చ. ఇటువంటి వాడి హితం కోరి భగవంతుడు పురాణాలు నిర్మాణం చేశాడు. ఇది చాలా జాగ్రత్త. మన్వంతరే సప్తమే అత్ర శుభే వైవస్వత విధే అష్టావింశమే ప్రాప్తే ద్వాపరే మునిసత్తమాహ. వైవస్వత మన్వంతరంలో 28వ యుగంగా ద్వాపరం వస్తుంది.
ప్రతి వైవస్వత మన్వంతరం ప్రతి 28 ద్వాపర యుగంలో వ్యాసుడు ఆవిర్భావం చెందుతాడు. వ్యాస సత్యవతి సూను గురుర్మే ధర్మవిత్తమ. ఆ విధమైన వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో సత్యవతి పరాశర మహర్షి ద్వారా సత్యవతి గర్భంలో ఆవిర్భవించినటువంటి ఏ వ్యాసుడైతే ఉన్నాడు విష్ణు అంశతో, ఆయన నా గురువయ్యా అని సూత మహర్షుల వారు సౌనకాదులకి నైమిషారణ్యంలో చెప్తూ ఉన్నారు. వ్యాస సత్యవతీ సూను గురుర్మే ధర్మవిత్తమ. ఏకోన సమాప్తే ద్రౌణి వ్యాసో భవిష్యతి. ఈ రకంగా 28వ పూర్తయిపోతే 29వ ద్వాపర యుగంలో అక్కడ ద్రౌణి వ్యాస భవిష్యతి. ద్రౌణి అంటే ద్రోణాచార్యులకు సంబంధమైన వ్యక్తి, అది ద్రోణ సంబంధమైన వ్యక్తి, ఆయన వ్యాసుడుగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి ఏదైతే మనకి కనపడుతూ ఉంటుందో ఆ ద్రౌణి అనే పేరుతో వ్యాసులు పిలువబడుతుంటారు 29వ ద్వాపర యుగంలో. అతీతా తథా వ్యాసా సప్తవింశతిరేవచ. ఈ రకంగా 27 గడిచిపోయాయి నాయన. 20 వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో సత్యవతి గర్భాన పుట్టినటువంటి విష్ణువంశతో పుట్టిన ఏ వ్యాసుడైతే ఉన్నాడో ఆయన మా గురువు గారు. 29వ యుగంలో రాబోతున్నటువంటి ద్వాపర యుగంలో రాబోతున్న వ్యాసుడి పేరు ద్రోణి అని పేరు. ఆయన్ని ద్రౌణి అంటూ ఉంటారు ఆయన్ని. కానీ ఇప్పుడు 27 గడిచిపోయాయిగా. ఈయన 28వ వాడు కదా ఆయన. 28 గడిచిపోయి ఆ 27 గడిచిపోయినటువంటి ఏ వ్యాసుల వారులు అయితే ఉన్నారో వాళ్ళు ఎవరి అంశతో పుట్టారో చెప్తాను, జాగ్రత్తగా విను. అతీతాస్తు వ్యాస సప్తవింశతిరేవచ పురాణ ఇది సహితాస్తు యుగే యుగే. వాళ్ళు కూడా పురాణ సంహితలు చెప్పారు. వాళ్ళు ఎవరో చెప్తాను విను. ఇది ఎక్కడ ఇంతవరకు కూడా నేను చూసినటువంటి నాకున్నటువంటి యథాశ్రుత యథామతి అన్నట్టుగా ఎక్కడా కూడా నాకు ఈ పేర్లు 27 యుగాల్లో ఉండేటువంటి వ్యాసులు వాళ్ళు, వాళ్ళ నామాలు, వాళ్ళు ఎవరు అంశతో ఆవిర్భవించారు అనేది నేను ఎక్కడా గమనించడం జరగలేదు. అది ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా దేవి భాగవతంలో చెప్పడం జరిగింది. అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరదేవతానుగ్రహం చేత ఋషయా వచ్చు. ఇది చెప్పిన తర్వాత ఎవరండి నిజంగా ఆ 27 మంది ఎవరండి? ఆ 27 యుగాల్లో ఆవిర్భవించేటువంటి వ్యాసుల పేర్లేమిటి? ఆ వ్యాసరూపాలు ఎవరి అంశతో ఆవిర్భావం చెందాయి? అవి విష్ణు అంశమా, విష్ణు అతిరిక్తమైన అంశమా అని ప్రశ్న వేస్తారు. ఇది వెయ్యాలి. బ్రూహిసూత మహాభాగా వ్యాసా పూర్వ యుగోద్భవా వక్తారస్తు పురాణానాం ద్వాపరే ఇత పూర్వం 27 ద్వాపర యుగాల్లో కూడా వ్యాసుడు ఆవిర్భావం చెందారని చెప్పారు కదా. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి? మాకు వివరంగా చెప్పండి అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వేసి చెప్తున్న సూతోవాచ ద్వాపరే ప్రథమే వ్యస్తా స్వయం వేదా స్వయంభవ. నాయన, మొట్టమొదటి ద్వాపర యుగం, మొదటి మన్వంతరంలో మొదటి ద్వాపర యుగంలో సాక్షాత్ బ్రహ్మదేవుడే, ఇక్కడ సమస్త వేదాలకి మూలభూతమైన బ్రహ్మదేవుడే ఇక్కడ వ్యాసుడుగా ఆవిర్భావం చెందడం జరిగింది. ఆయన వేదవాంగ్మయాన్ని అలాగే పురాణ వాంగ్మయాన్ని కూడా ప్రచారం చేయడం జరిగింది ఆయన. ఆ తర్వాత ప్రజాపతి ద్వితీయేతు ద్వాపరే వ్యాసకార్యవతు. ఈ 2వ ద్వాపర యుగంలో సాక్షాత్ ప్రజాపతులే అక్కడ ఆయన స్వయంభువ అని పిలుస్తూ ఉంటారు. 2వ ద్వాపర యుగం అంటే 2వ ద్వాపర యుగంలో అక్కడ ప్రజాపతి అనే పేరుతో వ్యాసుడు పిలువబడుతూ ఉంటాడు. ఆయన వ్యాస కార్యకృతం అంటే ఇప్పుడు వ్యాసుల వారు ఏం పని చేశారో ఆయన ఆ పని చేశాడు. తృతీయే ఉసనా వ్యాస చతుర్థేతు బృహస్పతి. 3వ ద్వాపర యుగంలో శుక్రాచార్యుల వారు వ్యాసుడిగా శుక్రాంశతో వ్యాసుడు ఆవిర్భావం చెందాడు. చతుర్థమైన 4వ ద్వాపర యుగంలో సాక్షాత్ బృహస్పతి అంశతో వ్యాసపదం చేత పిలువబడుతూ వచ్చాడు. పంచమే సవిత వ్యాస. 5వ మన్వంతరంలో సాక్షాత్ 5వ ద్వాపర యుగంలో సవితృదేవత అంటే ఆదిత్యుడే అక్కడ వ్యాసుడుగా ఆదిత్యాంశుడు వ్యాసుడు ఆవిర్భావం చెందింది. షష్ఠే మృత్యు తథాపరే. 6వ ద్వాపర యుగంలో
మృత్యు అంటే యమధర్మరాజు అంశతో వ్యాసుడు ఆవిర్భావం చెందడం జరిగింది. అక్కడ మృత్యుహో అని పేరు, ఇక్కడ సవిత అని పేరు. పంచమ ద్వాపర యుగంలో సవిత అని పేరు వ్యాసుడికి. వ్యాసాంశతో ఆవిర్భావం చెంది అందరినీ వ్యాస అనే పిలుస్తారు. వాళ్ళ అంశాలు ఇవి. మృత్యు ఆరో ద్వాపర యుగంలో మగవా సప్తమే ప్రాప్తి. 7వ ద్వాపర యుగంలో ఇంద్రుడే అక్కడ వ్యాసుడుగా ఆవిర్భావం చెందడం జరిగింది. వశిష్ఠ అష్టమే స్మృత. 8వ ద్వాపర యుగంలో వశిష్ఠుడు అక్కడ వ్యాసుడుగా పిలువబడుతూ వచ్చాడు. సారస్వతస్తు నవమే త్రిధామ దశమే తథా. సారస్వత అనేటువంటి వాడు 9వ ద్వాపర యుగంలో పిలువబడతాడు. త్రిధామ అనేటువంటి వాడు దశమంలో పిలువబడతాడు. ఏకాదశి త్రివృష 11వ ద్వాపర యుగంలో త్రివృష అనేటువంటి అంశ భారద్వాజ తతఃపర. ఆ తర్వాత 12వ ద్వాపర యుగంలో భారద్వాజుడే అక్కడ వ్యాసుడుగా పిలువబడుతుంటాడు. త్రయోదశి అంతరిక్ష 3వ దాంట్లో అంతరిక్ష 13వ దాంట్లో అంతరిక్ష అనేటువంటి వాడు. 14వ దాంట్లో ధర్మ అనేటువంటి అంశంతో వ్యాసుడు ఆవిర్భావం చెందడం జరిగింది. త్రయారుణి పంచదశి. త్రయారుణి అనేటువంటి వాడు 15వ ద్వాపర యుగంలో ఆవిర్భావం. షోడశేషు ధనంజయ. 16వ ద్వాపర యుగంలో ధనంజయ అనేటువంటి మహానుభావుడు. మేధాదితి సప్తమే అంటే 17వ ద్వాపర యుగంలో మేధాదితి అనేటువంటి ఆవిర్భావం. అష్టాదశి వ్రతి. 18వ ద్వాపర యుగంలో వ్రతి అనేటువంటి నామకరణం చేత వ్యాసుడు ఆవిర్భావం చెందడం జరిగింది. అత్రి ఏకోనవింశేత. 19వ ద్వాపర యుగంలో అత్రి. అలాగే 20వ ద్వాపర యుగంలో గౌతముడు. ఉత్తమశ్చ ఏకవింశో ఉత్తమ అనేటువంటి వాడు 21వ ద్వాపర యుగంలో. అలాగే హరియాత్మ అనేటువంటి వాడు 22వ ద్వాపర యుగంలో. వేన వాజస్రవా సోమ ఆయుష్మాన తథా తృణబిందు తథా వ్యాస భగవస్తు పరం. అలాగే మిగతా వాళ్ళతో వ్యాన కావచ్చు, వాజస్రవా కావచ్చు, సోమ కావచ్చు, అముష్యమాణ, తృణబిందు, భార్గవ, వీళ్ళంతా కూడా మిగతా ద్వాపర యుగాల్లో ఆయా నామాల చేత ఆయా విధాలుగా వీళ్ళంతా కూడా పిలువబడ్డారు. కొన్ని వ్యాసుల నామాలు అంటే వీళ్ళంతా ఆయా అంశాలతో ఆయా మిగతా 27 ద్వాపర యుగాల్లో ఆవిర్భావం చెంది 28వ ద్వాపర యుగంలో విష్ణు యొక్క అంశతో ఆవిర్భావించిన వ్యాసుడు ఏ కృత్యాలు నిర్వర్తించారో వాళ్ళంతా కూడా అక్కడ కృత్యాలు నిర్వర్తించారు. వాడు పుట్టిన అంశాలు వేరు, వాళ్ళ పేర్లు కూడా తగ్గట్టుగానే అక్కడ కూడా ఉంటూ ఉంటాయి. కానీ వేదాలు విభాగం చేసి, ఎందుకంటే మిగతా యుగాల్లో కూడా అదే జరిగింది. ఇక్కడ విశేషంగా వేదాలు విభాగం చేసి ఈ 28వ ద్వాపర యుగంలో వేదాలు విభాగం చేసి అఖండ వాంగ్మయ నిర్మాణం చేసి నిర్మాణం చేసి దాన్ని ఉపదేశం చేసినటువంటి ఏ విశ్వంశతో పుట్టిన సత్యవతి కుమారుడైన వ్యాసుడు ఎవరైతే ఉన్నారో ఆయన సూతుల వారి యొక్క గురువు గారు. ఇప్పుడు ప్రకృతం మనం సూత మహర్షి గురువు అయినటువంటి 28వ ద్వాపర యుగంలో సత్యవతి గర్భాన్ని ఆవిర్భావం చెందినటువంటి వ్యాసుడు యొక్క వాంగ్మయాన్ని మనం ప్రస్తుతానికి వింటూ ఉన్నాము. అవన్నీ మన్వంతరాల్లో అక్కడక్కడ అవన్నీ కూడా లుబ్ధమైపోయాయి, లేదా అదృశ్యమైపోయాయి. యుగాలు మారితే అవన్నీ వెళ్ళిపోయాయి. ప్రస్తుతానికి ఇది మనకి వినపడుతోంది. తతః శక్తి జాతుకర్ణ్య కుష్ఠద్వైపాయనస్తథా. ఆ తర్వాత మన శక్తి అని జాతుకర్ణ్య వీళ్ళంతా కూడా 27 యుగాల వరకు వీళ్ళంతా వ్యాసులు. 28వ యుగంలో ఎవరయ్యా? కృష్ణద్వైపాయన. ఈ కృష్ణద్వైపాయన పేరు ఆయనకు ఎందుకు వచ్చింది అని భవిష్యత్తులో వ్యాస చరిత్ర చెప్తారు. అక్కడ దీని గురించి మనం చర్చ చెయ్యొచ్చు. అష్టావింశ సంఖ్యేయం కథితాహ యామయా శృత. నాయన ఇలాగా 28 మంది వ్యాసులు 28 దేవతలకు అంశాలతో వీళ్ళంతా ఆవిర్భావం చెందడం జరిగింది. 29వ ద్వాపర యుగంలో ద్రౌణి అనేటువంటి ఆయన వ్యాసుడిగా ఆవిర్భావం చెందుతాడు. ఆయన ఈ మళ్ళీ ఏం చేయాలో కృత్య తర్వాత నిర్వర్తిస్తాడు. కృష్ణద్వైపాయనాత్ ప్రోక్తం పురాణంచ మయాశ్రుతం. కాబట్టి కేవలం కృష్ణద్వైపాయనుడిగా పిలువబడుతున్నటువంటి సత్యవతికు, కృష్ణ అంటే నల్లగా ఉంటాడండి, ద్వైపాయనం అంటే ద్వీపంలో పుట్టినటువంటి వాడు, అంటే గంగా ద్వీపంలో ఆవిర్భావం చెందాడు కాబట్టి ద్వైపాయనుడు.
దాన్ని నల్లగా ఉంటాడు కాబట్టి కుష్ఠుడు, కలిసి కృష్ణద్వైపాయనం అని పిలుస్తూ ఉంటారు. అలా కృష్ణద్వైపాయనుడిగా పిలువబడుతున్నటువంటి ఏ వ్యాస భగవానుడు ఆయన ద్వారా ఏ నిర్మించబడినటువంటి ఈ 18 పురాణాల్ని, 18 ఉపపురాణాల్ని, భారతాన్ని, యావత్ వాంగ్మయాన్నంతా కూడా మయా శృతం వినడం జరిగింది. శ్రీమద్ భాగవతం పుణ్యం సర్వ దుఃఖవుగా నాశనం. ఆయన శ్రీమద్దేవి ఏదైతే ఈ దేవి భాగవతం ఉందో ఇది పుణ్యప్రదం. విశేషంగా విందాము అనుకున్నంత మాత్రం చేతనే మనకు వచ్చే ఫలం ఏమిటి? సర్వ దుఃఖవుగా నాశనం. సమస్త దుఃఖాలు పోతాయి, అలాగే సమస్తమైనటువంటి పాపాలు పటాపంచలైపోతాయి. పాపం వల్ల దుఃఖం, ఆ దుఃఖం వల్ల మనిషి అనేక రకాలైన మనోవ్యధ పడుతూ ఉంటాడు. ముందు ఏ వ్యక్తికైతే మనోవ్యధ పోతుందో, ఏ వ్యక్తి అయితే దుఃఖం పోతుందో, ఆ దుఃఖం పోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి బాగా గమనించండి, చాలా మంది లోకంలో మనం చూస్తూ ఉంటే డబ్బు ఉంటే చాలు, మనకి పదవి ఉంటే చాలు, మనకి బ్రహ్మాండమైన ఆస్తులు ఉంటే చాలు, మనం లోకంలో చలామణి అయిపోవచ్చు, మనం ఏం మాట్లాడినా కూడా అవన్నీ కూడా సిద్ధించేసేస్తాయి, ఎవరు మనల్ని ప్రశ్న వేయరు, ప్రశ్న వేయడానికి ఎవరికి ధైర్యం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ప్రశ్న వేయకపోయినా పైన భగవంతుడు ఉన్నాడుగా, వాడు ప్రశ్న వేస్తాడు. దీన్ని పక్కన పెట్టండి. నువ్వు ఆస్తులు సంపాదించవచ్చు, లేదా అధికారాలు సంపాదించవచ్చు, లేకపోతే ఇంకా మంది మార్బలాలు, ఇంకా ఏవో గొప్ప ఉన్నతమైన లౌకిక జీవన విధానం సంపాదించవచ్చు. మనశ్శాంతిని సంపాదించగలవా? ఇవాళ డబ్బున్న వాళ్ళు, పదవులు ఉన్న వాళ్ళు, రకరకాల భోగ వస్తువులు వెనుకాల పరిగెడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి లేనిదల్లా ఏమిటంటే మనశ్శాంతి లేదు. మనం ఎప్పుడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లోకల్లో అంగళ్ళు ఉంటాయి, అంటే కొట్లు అని, వెనక కొట్లు అంటే వాడు ఆ కొట్లలో కందిపప్పు, శనగపప్పు, చక్కెర, బియ్యం, చింతపండు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఎవరికి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా ఏ కొట్లో అయినా, అయ్యా మా 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 కొట్లో మనశ్శాంతి అమ్మబడుతోంది, మనశ్శాంతి కిలో ఒక 10 కోట్లు, కావలసిన వాళ్ళు ఆ 10 కోట్లు ఇచ్చి మీరు మనశ్శాంతిని కొనుక్కోవచ్చు అంటే, ప్రపంచంలో ఉండేటువంటి ఎన్ని కోట్ల జనాభా ఉందో, ప్రపంచంలో, భారతదేశం కాదండి, ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉందో వాళ్ళంతా కూడా పొద్దున్నే ఆ షాప్ ముందు క్యూ కడతారు. అందరి దగ్గర సంచులు పట్టుకుని క్యూ కడతారు. అందరి డబ్బులు సంచులతో ఉన్నాయి. లేనిదల్లా మనశ్శాంతి లేదు. కనుక ఈ మనశ్శాంతి కూడా అమ్మే వస్తువు అయితే కొనడానికి వేళ్లలో ఉన్నారు, కానీ మనశ్శాంతి కొనే వస్తువు కాదు. అది మన కర్మ, మన ఆర్జితమైనటువంటి కర్మానుగుణంగా సంప్రాప్తమయ్యేటువంటి ఒక మహద్భాగ్యం. అందుకనే మనకు ఒకవేళ మనశ్శాంతి లేనప్పుడు ఆ మనశ్శాంతి కొనే వస్తువు కాదు. కాబట్టి ఆ విధమైన మనశ్శాంతిని సర్వకాల సర్వావస్థలంతో కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవన్నామాన్ని స్మరించాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి, భగవత్ సేవ చేసుకోవాలి. భగవత్ సేవ చేసే వాళ్ళకి మనకు చేతనైన సహాయం చేయాలి. అప్పుడు మన మనసు నెమ్మదవుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. కొన్ని లక్షల కోట్లు ఇవ్వనటువంటిది ఒక ఆనందాన్ని ఆ విధమైనటువంటి సేవా భాగ్యం వల్ల మనకు లభిస్తూ ఉంటుంది. ఇది నేను కొత్తగా చెప్పక్కర్లేదు, కొంతమందికి అనుభవాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా గొప్ప వ్యక్తిని చూసినప్పుడు, అబ్బా ఇవాళ నా మనసు చాలా బాగుందండి అంటారు. ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, అక్కడ దైవ దర్శనం అయినప్పుడు వాళ్ళ ఆనందంలో ఆహా నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటారు. ఎందుకంటే ఈ అనుభూతి అనేది ఒకరికి చెప్పేది కాదు, ఒకరు వ్యక్తపరచడానికి సాధ్యం కాదు, ఎవరికి వాడు అనుభవించవలసిందే. మన ఉదాహరణ చూస్తే, భోజనం చేస్తుండగా భోజనం అనేక పదార్థాలు వడ్డించారండి. దాంట్లో అనేకమైనటువంటి తీపి పదార్థాలు ఉన్నాయి, అనేకమైనటువంటి కారం పదార్థాలు ఉన్నాయి, అనేకమైన శాఖా కూరలు ఉన్నాయి, విధమైన భక్ష్యాలు ఉన్నాయి, సూపం పప్పులో పదార్థాలన్నీ ఉన్నాయి. అవన్నీ తింటూ ఉండగా ఎవరో వచ్చి
ఏమండి ఇగో ఈ పదార్థం ఎలా ఉంది, నైనా ఆ పదార్థం ఎలా ఉంది, ఈ పదార్థం ఎలా ఉంది అని అడుగుతారు. ఏం చెప్తాం మనం? బాగుందండి అంటాం. అలా కాదండి కొంచెం గట్టిగా చెప్పండి. బాగుందండి అంటాం. అలా కాదండి నాకు బాగా మీరు నాకు నాకు విశ్వాసం కలిగే విధంగా చెప్పండి అంటే అప్పుడు ఏం చేస్తారు? నువ్వు తినవాయా నీకు తెలుస్తుందంటారు. వాడు అనుభూతి వాడు చెప్పలేడు కదా. నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు, నువ్వు తిను నీకు తెలుస్తుంది ఎలా ఉందో. అప్పుడు వాడు అనుభవించాల్సింది మనం చేయలేం కదా. ఈ విధమైన భగవదనుభవం కావచ్చు, మంత్రానుష్ఠానం వల్ల సంప్రాప్తమయ్యేటువంటి ఏ సుఖమైతే ఉందో, భగవద్దర్శనంలో ఏర్పడినటువంటి ఏ ఆనందం అయితే ఉందో, సత్కర్మానుష్ఠానం చేసినప్పుడు సత్పురుష దర్శనం చేసినప్పుడు కలిగే ఏ ఆనందం అయితే ఉందో అది వాడు తప్ప ఎవరు అనుభవించలేరు, వాడా ఎవరికి వ్యక్తపరచలేడు. అందుకనే భర్తృహరి మంగళ శ్లోకాలు చెప్తాడు, స్వానుభూత్యేక వేద్యం. కేవలం తన అనుభూతి వల్ల తెలుసుకోవాల్సిందే తప్ప ఇది ఎవరికి ఎవరు చెప్పేది కాదు. చాలా మంది గురువులు ఉంటూ ఉంటారు, మేమంటారు ఈ మధ్యకాలం శక్తిపాతాలు చేసేస్తాం, షట్చక్రాలని మేము మీకు స్ఫురింపజేస్తాం. అవి ఆయన చేసుకోవచ్చు, మీ చేయడం ఎందుకు? అందుకని ఈ లోకంలో ఏమైందంటే ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నప్పుడు నమ్మకాలు మూఢనమ్మకాలు అంటూ ఉంటారు. ముందు నీకు నమ్మకం ఏమిటో తెలిస్తే మూఢనమ్మకం తర్వాత తెలుస్తుంది. ఎప్పుడైనా ఈ నమ్మకాలని మూఢనమ్మకాలకి తెలియకుండా ఈ మాటలు అనేస్తూ ఉంటారు బయట. ఎప్పుడు శాస్త్రాదేవ ప్రవృత్తి శాస్త్రాదేవ నివృత్తిని శాస్త్రం చెప్తుంది. ఋషులు ఏం చెప్పారో, వ్యాసభగవానుడు మహనీయులు ఏం చెప్పారో దానివల్ల మనం ప్రవర్తించాలి. ఇది నమ్మకం కాదు, వాడు చెప్పారు చేయమన్నారు చేయడమే. అని అర్థం ఏంటి అంటే మనకి దాన్ని చేయడం ఇందా చెప్పినట్టుగా ఆ చేస్తే ఏ ఫలం వస్తుందో మనకు తెలియదు, ఫలాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. దీన్ని నమ్మకం, వాళ్ళు చేశారు, వాళ్ళు అనుభవించారు, మనం చేస్తే మనం అనుభవిస్తాం, మనకే లభ్యం అవుతుంది ఆ ఫలప్రాప్తి అవుతుంది మనకు కూడా. ఇది అక్కడ సహేతుకంగా సోదాహరణంగా అక్కడ నిరూపణ చేసిన తర్వాత మాట్లాడుతున్న మాట. దీన్ని తీసుకెళ్ళి మూఢనమ్మకాలు తీసుకెళ్తున్నారు. మూఢనమ్మకం అంటారు ఏమిటండి? ఒక ఇంట్లో బ్రాహ్మణుడు ఉన్నట్ట, ఆయన వాడు తండ్రి గారి తద్దినం పెడుతున్నాడు. తండ్రి గారి తద్దినం పెడుతూ ఉంటే ఎక్కడి నుంచో పిల్లొచ్చి ఆ శ్రాద్ధ పదార్థాలని అది ఉచ్చిష్టం చేస్తోంది, అంటే ఎంగిల్ చేస్తోంది. దాంతో కోపం వచ్చి ఏం చేశాడు ఆయన, ఒక సందర్భంలో ఎలా వల్లాగా ఆబ్దికంలో వచ్చి పిల్లిని పట్టుకొని ఆ పిల్లిని ఒక బుట్ట కింద పెట్టి అది ఎటు రాకుండా ఎటు చేయకుండా తండ్రి తద్దినం పెట్టడం ప్రారంభించారు. పిల్లలు ఏం చూశారు? తండ్రి బుట్ట కింద పిల్లి పెట్టడం చూశారు తప్ప ఆ పిల్లిని ఎందుకు పెట్టాడు వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పలేదు. కొంతకాలానికి తండ్రి పోయాడు, పిల్లలు తద్దినం పెట్టారు. తద్దినం పెడుతున్నప్పుడు వాడు అన్నట్టు, అయ్యా బ్రహ్మగారు మా అతి ముఖ్యమైనటువంటి ఒక వస్తువు మా ఇంట్లో లేదండి, ఎలాగైనా పట్టురాలి. ఏం లేదురా నాయన అని. మా నాన్న వాళ్ళ నాన్నగారు ప్రతి తద్దినానికి కూడా పిల్లిని బుట్ట కింద పెట్టి తద్దినం పెట్టేవాడు, కాబట్టి మా ఇంట్లో ఇప్పుడు ఎక్కడ పిల్లులు లేవు, ఓ పిల్లి తెచ్చి బుట్ట కింద పిల్లిని పెట్టి మేము తద్దినం పెట్టాలి. నీ మోహందాలే, ఇది మూఢనమ్మకం అంటే. వాళ్ళ ఎందుకు చేశాడు వీడికి తెలియదు, అడగలేదు. లేనిది తీసుకొచ్చి బుట్ట కింద పెట్టి వీళ్ళు తద్దినం ప్రారంభిస్తున్నారు. ముందు మూఢనమ్మకాలు ఏమిటో మీకు తెలిస్తే అప్పుడు నమ్మకాలు ఏమిటో తెలుస్తాయి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి మూఢనమ్మకాలు, ఇంట్లో ఏమీ లేవు, ఇదంతా అనవసరం, ఎంత నమ్మకూడదు, మనంతా విజ్ఞానం సంపాదించేసేసాము. మనం నీకు విజ్ఞానం సంపాదిస్తే నాకు మంచి మాటలు చెప్పు లోకానికి, ఈ అక్కర్లేని మాటలు ఎందుకు? ఎలాగైతే పుట్ట కింద మా నాన్న పెట్టాడు కదా మేము పెట్టి దగ్గర నుంచి, అది మూఢనమ్మకం. అది 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 అనవసరం. అది ఎక్కడో లేని పిల్లిని పట్టి రావడం ఎందుకు? ఆయన బాధ పెడుతోంది, ఆయన పెడుతున్నప్పుడు ఆయన చేశాడు. అందువల్ల మూఢనమ్మకాన్ని నమ్మకం ముందు నిర్ణయం చేసుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామం చెప్పడం కానీ, భగవంతుడి దేవస్థానం క్షేత్రాల్లో దర్శనం చేయడం కానీ, దర్శనం చేయడం వల్ల ఈ ఫలం వస్తుంది, మూఢనమ్మకాలు కాదు, అవి శాస్త్రం. నువ్వు చేస్తే ఇది వస్తుంది, నువ్వు ఇలా ఉంటే నీకు ఇది జరుగుతుంది. వాళ్ళు నిర్ణయం చేసి చెప్పారు, అది నిర్ణయాలు. అవి మూఢనమ్మకాలు కావు. దయవుంచి ఇటువంటి మాటలు నమ్మద్దు, జాగ్రత్తగా మీరు మీ ఫలాలను మీరు పొందండి. మీరు మీకు కావలసినటువంటి విధానంలో వెళ్ళి ఆ క్షేత్రాలకి ఆ దేవతల్ని మీ శక్తి కొలది కూడా వాళ్ళని మనం ఆరాధన చేసి వాళ్ళని స్తుతించి వాళ్ళకి సేవ చేసి ప్రసన్నం చేసుకొని మీ మనసుల్ని చాలా నిర్మలం చేసుకోండి.
అన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే శ్రీమద్భాగవతం పుణ్యం సర్వదుఃఖోగ నాశనం, సమస్త దుఃఖాల సమూహాన్ని పోగొడుతుంది. మేము క్షేత్రాలు కడుతున్నాం, అనుభూతి రాదు అన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు క్షేత్రాలు కడుతున్న విధానం ఎలాగుంది? సంగా సంజాయితే కామ, కామ కామ క్రోధోభిజాయితే, క్రోధాద్భవతి బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో ఉంది. ఇవాళ చాలామంది దైవాన్ని అర్చించడానికి, దైవ సేవ చేయడానికి సమూహాలుగా వీళ్ళు క్షేత్ర దర్శనాలకు వెళుతున్నారు. ఓ 10 మందో 20 మందో కలిసి వెళుతున్నారు. ఈ 10 తలకాయలు ఒకే ఆలోచన చేస్తాయండి. ఒకడికేమో దేవస్థానంలో ఒక అరగంట సేపు కూర్చోందాం అనిపిస్తుంది, ఎవరికేమో నేను మొత్తం తినేసిన తర్వాత నా పొట్ట పూజ అంతా అయిన తర్వాత ఖాళీగా ఉండి దేవుని దర్శనం చేద్దాం అనిపిస్తుంది. ఇంకొకరికి అబ్బో అంత పెద్ద లేనుందే, తగ్గిన తర్వాత వెళదామని బయట తిరుగుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ వెళుతున్న 10 మందికి 10 మంది ఆలోచనలు సమంగా లేవు. దీంట్లో నిజంగా భక్తితో భగవద్ దర్శనం వెళ్ళినటువంటి వాడు మిగతా 9 మంది ఏం చేస్తారు? వాడు ఆచరణ చేయాల్సిందేగా. అంటే కామ సంజాయితి. ఎప్పుడైతే మనం సంఘంలోకి వెళ్తామో, సంఘంలో ఉంటామో, సంఘంలో ఉండి భగవంతుని ఆరాధన చేద్దాం అనుకుంటామో, భగవంతుని పూజిద్దాం అనుకుంటామో, భగవంతుని సేవిద్దాం అనుకుంటామో, ఈ సంఘం వల్ల మనకు వచ్చేది ఏమిటయ్యా అంటే ఎప్పుడూ కూడా క్రోధం వస్తుంది. ఇంత దూరం వచ్చాడు, వాడు దేవస్థానం రావట్లేదు, వాడు వెళ్ళకపోతే మేము వెళ్ళడానికి లేదు. మీకు అనుభవాలు ఉన్నాయి, నేను కొత్తగా ఏం చెప్పక్కర్లా. లేదు మీరు ఎప్పుడప్పుడే తెల్లారింది, గుడి అంటున్నాడు, బుద్ధి ఉందా లేదా అని తిట్టుకునేవాళ్ళు ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా మనం భగవదారాధన కానీ తపస్సు కానీ ఏకతపస్వి ధీరజ్జాయి, ఏకహ తపస్వి. ఎప్పుడు తపస్సు ఒక్కడే చెయ్యాలి. వాడు ఇష్టమైతే వెళతాడు, ఇష్టమైతే ఉండడు, భోజనం చేస్తాడు, లేకపోతే చేయడు. ఇద్దరు చదువుకోవాలి, తపస్సు ఒకటి చేయాలి. వాడు ఎప్పుడు కూడా క్షేత్రానికి కానీ భగవత్ సేవ కానీ తనకు బుద్ధితో చూడు, తన శక్తి అనుసారంగా వాడు చేసుకుంటాడు. కాబట్టి వాడు కావాలంటే చేసుకుంటాడు, అయితే మానేస్తాడు, అయితే వెళతాడు. వాడు దానివల్ల ఏ విధమైనటువంటి బుద్ధిలో కొంచెం అసౌకర్యం కానీ లేకపోతే వాడికి బాధ కానీ ఉండదు. 10 మందితో కలిసినప్పుడు అంటే ఒక బాధ, లేదంటే ఇంకో బాధ. నేను ఎప్పుడు కూడా సంఘం పనికిరాదు. సంఘం చాలా భగవదుపాసనలో, భగవత్ సేవలో సంఘం చాలా మన బుద్ధిని అది వక్రింపచేస్తుంది, అక్కలేని విషయాలు తీసుకెళ్తుంది అని పెద్దలంతా కూడా వాళ్ళు ముక్కు మోసుకుని, ఎందుకంటే అడవుల్లో కూర్చునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సాక్షాత్తు చూడండి, రాముడి చరిత్ర మనం ఆలోచిస్తే ఎంత ఆయన ప్రతి అడుగు కూడా మనకి ఎంత జీవన విధానాన్ని చెప్పాడు. అది అయోధ్యాకాండ చివరిలో తండ్రి యొక్క ఔర్దేకం నిర్వర్తించిన భరతుడు రాముడు ఎక్కడున్నాడో తెలుసుకుని ఎలాగైనా సరే రాముడిని మళ్ళీ అయోధ్య తీసుకురావాలి, రాముడిని మళ్ళా రాజుని చెయ్యాలి. ఈ అయోధ్య సింహాసనం మీద కూర్చునే అధికారం రాముడు తప్ప ఇంకెవరికీ లేదు. అందుకనే శ్రీరామ భక్తి భరితం భరతం అంటారు ఒక చోట. శ్రీరామ భక్తి భరితం, శ్రీరాముడు యందు అచంచలమైన, అనితర సాధారణమైన, అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు భరతుడు. భరణాత్ భరత, యావత్తు సూర్యవంశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని తన భుజస్కంధాల మీద ధరించినటువంటి వాడు భరతుడు. ఒక్కసారి సందర్భంలో అంటారు, రాముడే అంటాడు, నేను అనక్కర్లేదు, ఒకవేళ కనుక నేను భరతుణ్ణి, వాడు కనుక రాముడైతే హస్తగతమైన రాజ్యాన్ని కాదనే బుద్ధి నాకు కలిగేదో లేదో అని రాముడే సందేహపడ్డాడు. అంతటి నిష్కామమైనటువంటి, అంతటి భోగాల మీద స్పృహ లేనటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావుడు భరతుడు. ఇటువంటి భరతుడు భక్తితో రాముడు తీసుకురావడం కోసం మొత్తం మీద శృంగపురం వెళ్ళి అక్కడి నుంచి గుహుని తీసుకుని ఆయన చిత్రకూటాశ్రమంలో ఉన్నాడని విని ఆయన చిత్రకూటాశ్రమానికి అయోధ్యావాసులతో సహా
తన తల్లులు అయోధ్యవాసులు ఊరందరితో కలిసి చిత్రకూట పర్వతానికి వెళతాడు. రాముడిని ప్రాధేయపడతాడు. మీకు తెలిసిన విషయం, రాముడు ప్రాధేయపడతాడు. రాముడు ఆయన ఈ 14 సంవత్సరాల తండ్రి గారి ఆదేశం, నేను అరణ్యం, నువ్వు రాజసింహాసనం, కాబట్టి 14 సంవత్సరాల లోపు నేను రాజ్యానికి రాను, 14 సంవత్సరాల తర్వాత రాజ్య పరిపాలన చేస్తాను, అటు వెళ్ళిపో. ఇలా పంపించేసిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడున్నాడనే విషయం ఆ నోట ఈ నోట యావత్ పరిసర ప్రాంతాల్లో ఉండే జనమంతా విని తండోపతండాలుగా అంతవరకు ప్రశాంతంగా ఋషుల తపస్సుకి భంగం లేకుండా ప్రశాంతంగా చిత్రకూట పర్వతానికి ఈ జనసమూహం రావడం ప్రారంభించింది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ సంఘం వల్ల దోషం ఏమిటి? ఇలా జనసమూహం రావడం ప్రారంభిస్తూ ఉంటే అక్కడ ముక్కు మూసుకుని ఆ అనుష్ఠానం చేసే తపస్సులకి తాపస్వికులకి తపోభంగం ఏర్పడింది. అరేరే నేను వీళ్ళని సహాయం చేయకపోగా వీళ్ళ దైనందిన కార్యక్రమాలు విఘ్నం కలిగేస్తున్నాను అని నిర్ణయించుకున్న శ్రీరామచంద్ర ప్రభు అందుకని ఆ రోజుకి ఈ రోజుకి రాముడే రాజు, రాముడే ప్రభు. ఆయనతో ఎవరిని ఎవరు పోల్చుకోలేరు, అసాధ్య విషయం. చాలా మంది అంటుంటారు రామరాజ్యం తెస్తారు. రామరాజ్యం కాదు కదా, మనం ఏ రాజ్యము తేలేం, ఏ రాజ్యము మనం తేలేం. ఎందుకంటే సుసూక్ష్మ విషయాల్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు చాలా మైక్రో లెవెల్ అంటుంటారు. అయ్యా మీకంటే ఎక్కువ ఆలోచించాడు రాముడు. వాడు ఆలోచనలో ఎందుకు మనం పనికిరాం. అందువల్ల ఇక్కడ ఏమైంది అంటే ఆ ఆశ్రమం యొక్క ప్రశాంతత, ఆశ్రమం యొక్క పవిత్రత, ఆశ్రమం గందరగోళం అయిపోతుంటే నా వల్ల ఇంతమంది ఋషులకి, అక్కడ 80,000 మంది ఋషులండి. చిత్రకూటాశ్రమం శ్రీమద్ రామాయణంలో ఎంత గొప్పగా చెప్తారని దాన్ని చూస్తే చాలు మనకు మనశ్శాంతి కలుగుతుంది. అటువంటి ఆశ్రమాన్ని ఈ నా వల్ల భంగం కలుగుతుందని స్వామి అక్కడి నుంచి దండకారణ్యంలో ప్రవేశించాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, రాముడు మనకి ఏం ఉపదేశం చేశాడు? ఆయన సమూహం పనికిరాదు, సంఘం పనికిరాదు. సంఘం వల్ల మనకి బుద్ధి విక్షేపం తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇది బాగా గమనించుకోవాలి. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మనం సంఘాన్ని విడిచిపెట్టి ఈ అద్భుతమైనటువంటి శ్రీమద్భాగవతాన్ని మనం శ్రవణం చేసినట్లయితే, భగవదుపాసన చేసినట్లయితే, భగవన్నామాన్ని మనం స్మరించినట్లయితే, భగవత్ సేవ చేసినట్లయితే సర్వ దుఃఖాలు నశించిపోతాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. వ్యాసేన కృత్వా అతిశుభం పురాణం సుఖాయ పుత్రాయ మహాత్మనేయతు వైరాగ్యయుక్తాయ చ పాఠితం వై విజ్ఞాయచారణి సంభవాయ. ఇందా చెప్పిన మాట ఇది. వ్యాసేన కృత్వ అతిశుభం పురాణం. సూతులు వారు చెప్తున్నాను, ఆయన వ్యాసుడు వారు ఈ అద్భుతమైన పురాణాన్ని రచించి సుఖాయ పుత్రాయ మహాత్మనే యతు, ఆ దేవీ భాగవతం అనేటువంటి అతి శుభప్రదమైన పురాణాన్ని మహాత్ముడైనటువంటి వైరాగ్యయుక్తాయ, వైరాగ్య జ్ఞాన సంపన్నుడైనటువంటి అంతర్ముఖుడైనటువంటి నిష్కాముడైనటువంటి సుఖాయ మహాత్మ పుత్రాయ సుఖాయ, తన కుమారుడైన సుఖమహర్షుల వారి కొరకు చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడండి? విజ్ఞాయ అరణి సంభవాయ. అరణి అంటే అగ్ని చిలుకుతున్నప్పుడు అగ్ని చిలికే సాధనాన్ని అరణి అని పిలుస్తారు. ఆయన అగ్ని చిలుగుతూ ఉండగా శుక్ల వారు ఆవిర్భావం చెందడం జరిగింది. భవిష్యత్తులో సుఖమహర్షుల వారి యొక్క చరిత్ర వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేసినటువంటి వారెవరంటే శ్రీ శుకుల వారు, శ్రీ సుఖ మహర్షి వారు. వారు పద్మపురాణంలో, స్కాందాది పురాణంలో, కౌశిక సంహిత అనేటువంటి సంహితల్లో ప్రతిపాదింపబడినటువంటి వ్యాస మానస పుత్రులు. ఇంకో గట్టిగా మాట్లాడితే కౌశిక సంహితల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆ చరిత్ర చెప్తాను, ఆ సందర్భంలో చెప్తాను. సుఖమహర్షుల వారు చాలా 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 తెలుసుకోవాలి సుఖమహర్షుల వారి గురించి. శ్రీమద్ దేవీ భాగవతంలో ఇప్పుడైతే సుఖాయ పుత్రాయ వైరాగ్య జ్ఞాన సంపన్నాయ అన్ని సంభవాయ అనేదైతే విశేషణాలతో ఇక్కడ తన కుమారుడు సుఖమహర్షుల వారు చెప్తున్నారో, ఈయన లీలాసుక మహర్షి. ఎందుకంటే పరీక్షిత్ మహారాజుకి భాగవత ఉపదేశం చేసినటువంటి సుఖమహర్షుల వారి వయస్సు ఎంత అంటే భాగవత 16 సంవత్సరాలు అన్నారు.
ఇక్కడ ఈ లీలా సుఖమహర్షుల వారు ఈయన వివాహం అవుతుంది, ఈయన 5 మంది సంతానం కూడా భవిష్యత్తులో వస్తుంది. అందువల్ల ఇక్కడ చెప్తున్న సుఖమహర్షుల వారు, అక్కడున్నటువంటి సుఖమహర్షుల వారు, ఇది లీలా, ఇది ఛాయా సుఖమహర్షుల వారు. అంటే ఎప్పుడైతే ఆ విధమైనటువంటి వ్యాసాశ్రమంలో ఆవిర్భావం చెందిన సుఖమహర్షుల వారు అన్ని వెళ్ళిపోయారు. ఆయన ఎంప్రవజంతం అపేత మనపేత కృత్యం భాగవతంలో చెప్పినట్టుగా నాకు చేయవలసిన పనులేమి లేవు అంటూ ఆయన కౌపీర్ణధారి అయి ఆయన వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి కుమారుని పుత్రా 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 పుత్ర కాతర మానస, కలత చెందిన మనసు కలిగిన వ్యాసుల వారు పుత్రా పుత్రా పుత్ర అంటే ఆయన ఛాయారూపంగా కనపడ్డారు. ఆ ఛాయాసుకుడే ఈ సుఖమహర్షుల వారు. అందువల్ల ఎప్పుడూ కూడా ఇక్కడ ఇదేమిటండి ఈ సుఖమహర్షుల వారు పెళ్ళి అయింది అంటున్నారు, అక్కడ పెళ్లి కాలేదు అని ఎక్కడా వైవిధ్యం లేదు, ఎక్కడా కూడా మీకు భేదం చెప్పాను, భేదం లేదు. ఆ సుఖమహర్షుల వారు ఆ మన్వంతరులు ఆ ద్వాపర యుగంలో అని చెప్పడానికి కూడా అవసరం ఇక్కడ అక్కర్లేదు. వెళ్ళిపోయినటువంటి ఆయన ఇక్కడే చెప్తారు ఆ మాట. ఆయన ఛాయారూపంగా తండ్రి కోసం మళ్ళీ ఆయన ఛాయారూపంగా తండ్రి గారి దగ్గరికి వచ్చారు. అటువంటి ఆయన మళ్ళీ వివాహం అయింది, ఆయన సంతానం కలిగింది. ఇవన్నీ చాలా పెద్ద వృత్తాంతం ముందులో ఉంది కాబట్టి అక్కడ మీకు సవివరంగా చెప్పడానికి నేను మా గురు అనుగ్రహం చేత ప్రయత్నం చేస్తాను. శృతం మయా తత్ర తథా గృహీతం యథార్థమధ్యాస ముఖాన్ మునీంద్రా పురాణ గుహ్యం సకలం సమేతం గురో ప్రసాదాత్ కరుణానిధేశ్చ. ఆ రకంగా సుఖమహర్షుల వారికి శ్రీమద్ దేవి భాగవతాన్ని చెప్తూ ఉంటే తథాగృహీత అక్కడే కూర్చుని, నేను వారి పక్కనే కూర్చుని ఇదంతా కూడా వినడం జరిగింది. పురాణ గుహ్యం సకలం సమేతం, వారితో కలిసి నేను పురాణ వినడం శ్రవణం చేయడం జరిగింది. గురువ ప్రసాదాతు కరుణానిధేశ్చ, కరుణా సముద్రుడే మా గురుగారు అనుగ్రహం చేత నేను సుఖమహర్షుల వారితో సుఖమహర్షుల వారితో కలిసి నేను శ్రవణం చేశాను. అందుకు నాకు ఇది బాగా మనసుకి బాగా ఆనందాన్ని కలిగించింది. సుతేన పృష్ట సకలం జగాద ద్వైపాయనస్తత్ర పురాణగుహ్యం అయోనిజేన అద్భుత బుద్ధినావై శృతం మయా తత్ర మహాప్రభావం. అత్యంత ప్రభావమైనటువంటి శ్రీమద్ దేవి భాగవతాన్ని అయోనిజుడైనటువంటి, ఏ స్త్రీ గర్భాన పుట్టినటువంటి పరమపావనుడైనటువంటి వైరాగ్య సంపన్నుడైనటువంటి శ్రీ సుఖమహర్షుల వారు ప్రశ్న వేస్తే ఆయన చెప్పడం జరిగిందండి, తత్ర మయా శృతం. అక్కడ నేను వారితో కలిసి సహజాయిగా ఆయనతో వినడం జరిగింది. శ్రీమద్భాగవతామరాంగ్రి ఫలాస్వాదాదర సత్తమా సంసారార్ణవ దుర్విగ్రాహ్య సలిలం సంతర్తు కామసుఖ నానాఖ్యాన రసాలయం శుచిపుటై ప్రేమ్నాశృణోద్భుతం తచ్చుత్వానోచ్యతే కిల కలిభయాత్ ఏవం విధాక్షితౌ. ఈ విధమైనటువంటి శ్రీమద్ భాగవతం అనేటువంటి కల్పవృక్షం నుంచి ఆవిర్భవించినటువంటి ఏదైతే ఈ దేవి భాగవతం అనేటువంటి ఫలం ఉందో ఫలాస్వాద ఆదర సత్తమా, ఈ దేవి భాగవత అనే ఫలాన్ని ఆస్వాదించాలనేటువంటి మహనీయులంతా కూడా ఎటువంటి భయంతో విన్నాడు మహానుభావుడు సుఖమహర్షుల వారు? సంసారార్ణవ దుర్విగాఖ్య సలిలం సంతర్తు కామసుఖ. ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడం కోసం సుఖమహర్షుల వారు తండ్రిని ప్రశ్న వేస్తే చెప్పడం జరిగింది. నానాఖ్యాన రసాలయం, అనేకమైన ఉపాఖ్యానాలతో వివిధ రసాలతో ఉన్నటువంటి శుచిపటై ప్రేమణ అశృణోదద్భుతం. ఆ విధమైనటువంటి అత్యంత ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, ఆదరంతో దీన్ని శ్రవణం చేయడం జరిగింది. ఇది విన్నటువంటి ఎవరు భూలోకంలో కలియుగంలో, విశేషం కలియుగంలో దీన్ని విన్నటువంటి తచ్చుత్వ విముచ్యతే కలిభయాత్ ఏవం విధ కహాక్షితౌ. భూలోకంలో ఈ పరమపావనమైనటువంటి జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి ఛాయాసుకుడుగా చెప్పబడుతున్న సుఖమహర్షుల వారి శ్రవణం చేసినటువంటి ఈ భాగవతాన్ని విన్నవాడు ఎవరు ఈ కలిభయం నుంచి విముక్తిని పొందడు. అటువంటి విముక్తిని పొందనవాడే ఉండడయ్యా. ఖచ్చితంగా కలిపురుషుడి నుంచి, కలిభయాన్ని నుంచి వాడు విముక్తిని పొందుతాడు. పాపీయానపి వేదధర్మరహిత స్వాచారహీనాశయ వ్యాజేనాపి శృణోతి ఇహ పరమిదం శ్రీమద్ పురాణోత్తమం. వాడు పాపాత్ముడు కావచ్చు, వేద ధర్మాలన్నీ కూడా ఆచరించకపోవచ్చు, ఆచార్యుడై ఉండొచ్చు,
అప్రయత్నంగా అనుకోకుండా ఈ పురాణాన్ని శ్రవణం చేసిన యహ ఇదం పరమం, ఎవరైతే ఈ పరమమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణోత్తమాన్ని శ్రవణం చేస్తాడో భుక్త్వా భోగ కలాపమత్ర విపులం దేహావసాని అచలం, ఈ విధమైన శ్రవణం అంటే అన్యాపదేశంగా భక్తి శ్రద్ధలతో పురాణం విందామనేటువంటి భావం లేకుండా పురాణ శ్రవణం చేసినా కూడా స్వతం హరతి పాపాని అనే ఒక న్యాయం ఉంది కాబట్టి, వింటేనే పాపాలు పోతాయి అనేటువంటి ఒక మాట ఉంది కాబట్టి, ఆ మాట ప్రకారంగా నువ్వు బుద్ధితో విన్నా బుద్ధితో వినకపోయినా నువ్వు ఇహలోకంలో అన్ని సుఖాలు పొంది యోగి ప్రాప్యం అవాప్నుయాద్ భాగవతీ నామాంకితం సుందరం, అక్కడ ఏదైతే యోగులకి సంప్రాప్తమయ్యేటువంటి ఏ భగవత్ స్థానం అయితే ఉందో దాన్ని పొందుతారు. మరి అన్యాపదేశంగా అంటే విందామని ఇచ్చ లేకుండా శ్రద్ధ లేకుండా వింటేనే ఇంత ఫలం చెప్పారే, మరి త్రికరణ శుద్ధిగా ఈ శ్రీమద్దేవి భాగవతాన్ని వింటే ఫలం ఏం చెప్పాలండి? అందుకని అంటారు భాగవతంలో యోగి దుర్లభం, యోగులు కూడా దుర్లభమైనటువంటి తన స్వధామ తన యొక్క వైకుంఠాన్ని భక్తులకి ప్రసాదిస్తాడు అని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే యోగి దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక స్థానాన్ని మనసా వాచా కర్మణ వినేటువంటి వాడు పొంది తీరుతారు. యా నిర్గుణ హరిహరాదిరపి అలభ్యా విద్యాసతాం ప్రీతమాథ సమాధిగమ్య సాతస్య చిత్త కుహరే ప్రకరోతి భావం సంశృణోతి సతంతు సతీ పురాణం. కాబట్టి నిర్గుణాత్మకమైనటువంటి పరదేవత హరిహరాదుల చేత వాళ్ళకు కూడా అలభ్యమైనటువంటి జ్ఞానస్వరూపమైన ఈ పరదేవతని ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో సాతస చిత్తగుహరే ప్రకరోతి భావం, అలా నేను దేవి భాగవత వినాలి, అమ్మవారి సుస్వరూపాన్ని తెలుసుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనే సంకల్ప మాత్రం చేతనే ప్రతి ఒక్కరి హృదయంలోకి ప్రవేశించి ఆవిడ తన తెలుసుకోవడానికి కావలసినటువంటి మనస్సుని బుద్ధిని ఆవిడే కల్పన చేసి ప్రకరోతి, ఆవిడే కల్పన చేసి సంశృణోతి సతతంతు సతీ పురాణం. ఈ విధమైనటువంటి భక్తి భావంతో ఆరాధన భావంతో అమ్మవారిని అర్చించాలనే భావంతో వినేటువంటి ఒక మానసిక స్థితిని కలగజేస్తుంది. వాడు ఖచ్చితంగా ఉద్ధరింపబడతాడు. సంప్రాప్య మానుషభవం సకలాంగయుక్తం పోతం భవార్ణవ జలోత్తరాణాయ కామం సంప్రాప్య వాచకమహో న శృణోతి మూఢ సవంచితోత్ర విధిన సుగదం పురాణం. ఎంత మాట అన్నారో సూతులు వారు ఇక్కడ. సంప్రాప్య మానుష భవం, ఆయన ఎంత పుణ్యం చేసావో ఏమో తెలీదు, ఇప్పుడు మానవ జన్మ పొందావు. ఎటువంటి మానవ జన్మ? సకలాంగయుక్తం, సర్వలక్షితమైనటువంటి బుద్ధి మనస్సుతో సహా అన్నీ కూడా లక్షితమైన అన్ని సర్వాంగాలు ప్రతి అంగము పనిచేస్తూ, చెయ్యి పనిచేస్తోంది, కాలు పనిచేస్తోంది, అలాగే చెవి పనిచేస్తోంది, ముక్కు పనిచేస్తోంది, జిహ్వ పనిచేస్తోంది, సర్వేంద్రియాలు వాటి కర్మ నిర్వర్తించేటువంటి సౌలభ్య ఇంద్రియ పటుత్వం కలిగినటువంటి శరీరాన్ని పొంది, మానవ శరీరాన్ని పొంది, ఎందుకంటే ఇతర 84 జీవరాశుల్లో మోక్షాన్ని పొందేటువంటి మోక్ష సాధనభూతమైనటువంటి ఉపాధి ఏమిటయ్యా అంటే మానవ ఉపాధి. ఇక్కడ మాత్రమే వాడు ఆలోచించగలడు, ఇక్కడ మాత్రమే ధర్మాల్ని ఆచరించగలడు. పోతం భవార్ణవ జలోత్తరాణాయ కామం, ఈ విధమైన శరీరాన్ని పొంది ఎవరైతే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని నీళ్ళని దాటుదాం అనుకుంటూ ఉంటాడో అటువంటి సముద్రాన్ని దాటేటువంటి సముద్ర జలాన్ని దాటేటువంటి నావలాంటిది ఏమిటయ్యా అంటే ఈ మానవ దేహాన్ని పొందావు. ఇప్పుడు ఈ మానవ దేహం ఉంది కాబట్టే కుంభమేళకు వెళుతున్నావు, ఈ మానవదేహం ఉంది కాబట్టే కాశీకి వెళుతున్నావు, ఈ దేహం ఉంది కాబట్టే ఇంద్రకిలాద్రి వస్తున్నావు, ఈ దేహం ఉంది కాబట్టే తిరుమలకు వెళుతున్నావు, ఈ దేహం ఉంది కాబట్టే నదిలో స్నానం చేస్తున్నావు, ఈ దేహం ఉంది కాబట్టే తండ్రికి ఆబ్దికం పెడుతున్నావు, ఈ దేహం ఉంది కాబట్టే నీకు తోచినటువంటి దశదానాలు షోడశదానాలు, నీకు తోచినటువంటి భగవత్ పూజ, భగవత్ కాంకర్యం, భగవద్ నమస్కారాలు ఇవన్నీ చేస్తున్నావు. మరి ఇది అప్పుడు ఈ శరీరం, ఈ ఉపాధి, ఈ మానవ ఉపాధి మరి సంసారాన్ని దాటేటువంటి నావలాంటిదే కదండి. ఇటువంటి దేహాన్ని పొంది సంప్రాప్య
వాచకమోహన శృణోతి మూఢ. అంతేకాకుండా విధి విధానం ఎంతో శ్రద్ధతో చెప్పేటువంటి వాచకులను కూడా పొంది, అంటే ఉపదేశం చేసే గురువును కూడా పొంది, మూఢ యహ నా శృణోతి, మూర్ఖుడే ఎవడైతే వెండో, అబ్బాయి ఆయన చెప్పేది ఏంటండి, ఆయనకేమొచ్చు, అబ్బాయి ఆయన మాకేమి ఆయన చెప్పిన విషయాలు ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నాడో తెలియదు అని మూఢ. కొంతమంది పొగరుతో వినరు, కొంతమంది ద్వేషంతో వినరు, కొంతమంది ఈయన చెప్పుడు నేను వింటే అనే భావంతో ఆయా జీవుల యొక్క కర్మానుగుణంగా బుద్ధి ఎలా చోదనం అయితే వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాడిని మూఢ అని శాస్త్రం చెప్తే ఎవడు విండో స వంచితోత్ర విధిన సుఖదం పురాణం. ఖచ్చితంగా వాడికి మరు జన్మలో అనుభవించాల్సిన ప్రారంధం, అంటే ఆగామి కర్మ, అంటే సంచితం అంటే నిన్న గజ్జన్మలో సంపాదించింది, ప్రారంధం అంటే అనుభవిస్తుంది, ఆగామంటే రాబోయే ధర్మం యొక్క దుర్గతి, అది అత్యంత దుర్గతి కలిగి జన్మ ఎత్తబోతున్నావు కాబట్టి ఆ విధంగా నిన్ను ఆ మరు జన్మలోను అనుభవించాల్సినటువంటి దుర్గతి బలంగా ఉండడం చేత నిన్ను విధి మోసం చేసి ఈ భాగవతం విందామనే బుద్ధిని పుట్టించట్లేదురా నాన్న. కాబట్టి ఖచ్చితంగా విధిని జయించలేవు, కానీ విధిని ప్రాధేయపడు, నాకు వినేటువంటి భాగ్యాన్ని కలిగించు అని అడగండి. యప్రాప్య కర్ణయుగలం పటుమానుషత్వే రాగీ శృణోతి సతంచ పరాపవాదాన్ సర్వార్థమదం రసనిధిం విపులం పురాణం నష్ట కుతో న శృణితే భువి మందబుద్ధి. ఎంత మాట ఉన్నారు చూశారండి. యహ ప్రాప్య కర్ణయుగలం పటుమానుషత్వే, బ్రహ్మాండమైనటువంటి వినికిడి శక్తి గల చెవుల్ని పొందాడు. రాగి సర్వకాల సర్వవత్సలయందు దేని మీద ఇచ్చ కలిగి ఉంటున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు, ఈ విధమైన శ్రవణపటుత్వం కలిగి, చక్షుపటుత్వం కలిగి, జిహ్వాపటుత్వం కలిగి, తొక్కు అంటే శరీర పటుత్వం కలిగి, బలం కలిగి వీడు ఏం చేస్తున్నాడు, పరాపవాదాన్ని సతతం శృణోతి. ఇతరులకు అపవాదాలు, వాళ్ళింట్లో ఎలా ఉన్నారు, వీళ్ళింట్లో ఎలా అన్నారు, వాడేం మాట్లాడుతున్నాడు, వీడేం మాట్లాడుతున్నాడు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఇదే గోల తప్ప, అరే నాకు చెవులు ఇచ్చాడు భగవంతుడు, నాకు కళ్ళు ఇచ్చాడు, నాకు చేతులు పటుత్వం ఇచ్చాడు, భగవంతు నామాన్ని విందాం, లేదా భగవంతుడిని స్మరించుకుందాం అని లేకుండా ఇతర విషయాలే, ఇతరుల గురించే ఇతరుల మీద అపవాదులు వేసుకుంటూ, ఇతరులను నిందించుకుంటూ, ఇతరులని వ్యవహారం చేసుకుంటూ, ఇతరుల యొక్క అపవాదులన్నీ కూడా వింటూ సర్వార్థదం రసనిధిం విమలం పురాణం, వాడు సర్వార్థదాయకమైన పవిత్రమైన పురాణాన్ని విందామనే బుద్ధి పుట్టకుండా నష్టకృత నశునితే భూమి మందబుద్ధి. అటువంటి వాడు పురాణ శ్రవణం చేయడానికి ఏమో మనసు రాదు. ఇతరులు ఎవరెవరితో లేచిపోయారు, ఎవరెవరితో వెళ్ళిపోయారు, ఆ ఇంట్లో ఏం జరుగుతోంది, ఈ ఇంట్లో నీకెందుకండి, ఏ ఇంట్లో ఏం జరిగితే, ఎవరెవరితో వెళ్ళిపోతే నీకెందుకు, ఎవరేమైపోతే నీకెందుకు, నిన్ను ఉద్ధరించుకోవాలి కదా. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసాయి, లేదా 60 ఏళ్ళు వచ్చేసాయి, లేదా చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నావు, ఇంకా నీకు లోకల విషయం ఎందుకు, లోకాభిరామం ఎందుకు, ఇంకా నిన్ను చూసుకో, నిన్ను ఉద్ధరించుకో. భగవంతుడు శరీరాన్ని ఇచ్చే ఇవాటి నీకు 80 ఏళ్ళు వచ్చినా కళ్ళు కనపడుతున్నాయి, 80 ఏళ్ళు వచ్చినా చెవులు కనపడుతున్నాయి, 80 ఏళ్ళు వచ్చినా నువ్వు శుభ్రంగా నువ్వు నీ పని చేసుకుంటున్నావు. మరి ఇంత శక్తినిచ్చిన భగవంతుడిని మానేసేసి వాళ్ళింట్లో ఏం జరుగుతోంది, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు తలుపు తీస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు తలుపేస్తున్నారు, ఇవన్నీ మనకెందుకండి. మందబుద్ధి భువి, ఇప్పుడు మందబుద్ధులు వాళ్ళు ఎప్పుడు కూడా నష్ట, ఎటువంటి వాళ్ళు కుతో నష్టుడితే వాడు ఎప్పుడు నష్టజాతకుడు, వాడు దురదృష్టవంతుడు, వాడికి అదృష్టహీనుడు వాడు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వినడానికి ప్రయత్నం చేయరు. అటువంటి పని చేయకండి అంటూ మహానుభావులు సూతులు వారు, ఆయన మానవ జన్మెత్తావు, ఇంద్రియాలన్నీ కూడా శక్తివంతంగా ఉన్నాయి, శక్తివంతంగా ఉన్న ఇంద్రియాలు కలిగి ఉన్నావు కాబట్టి ఆ విధమైనటువంటి పటుత్వం ఇచ్చినటువంటి పరమాత్మని ఇప్పుడు ధ్యానం చేసి ఉద్ధరించుకో. కలియుగంలో అనేక ఆకర్షణలు ఉంటాయి, నువ్వు అనవసరం అక్కర్లేని విషయాలు. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారండి, అబ్బాయి మాకు సంధ్యావందనం, కొంతమంది మాట్లాడుతుంటే మేము ఆఫీసులకు వెళ్ళాలండి, సంధ్యావందనం సమయం మాకు కుదరదు, మేము సంధ్యావందనం కూడా చేయలేమంటారు. ఈ పెద్ద మనుషులు ఇలా మాట్లాడుతున్న పెద్ద మనుషులు, ఉదయాన్నే టీవీ పెట్టి ఎంతసేపు చూస్తున్నావు టీవీని అంటే, అంతసేపు టీవీ చూడడానికి సమయం ఉంది కానీ సంధ్యావందనం చేసే సమయం లేదు. అలాగే పేపర్ పట్టుకుంటాడు, ఆ పేపర్ కింది పోయిదాకా ఆ పేపర్ చూస్తే ఏం పురుషార్థమా పుణ్యమా ఏముంది అక్కడ, 4 చావులు, 3 రాబరీలు, 2 ఎత్తుకుపోవడాలు, 3 స్టవ్లో పెట్టి పెళ్ళాన్ని చంపేయడాలు, ముక్కలు చేసి ఉడికించడాలు, ఇవేగా కనపడుతున్నాయి అక్కడ విషయాలు. ఏమైనా మనం ఉద్ధరిస్తాయా, కానీ మన పనికి వచ్చేది ఏమన్నా.
అందువల్ల ఏం చేస్తారంటే ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి, నిజం మాట్లాడండి. ఏం మాట్లాడంటే మాకు సంధ్యావందనాలు చేయడానికి మనస్సు లేదు అనండి. సమయం లేదు అనంతో. సమయం అనవసరంగా వృధాగా ఖర్చు పెడుతున్నారు, వృధాగా సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. పరాబృందాలతోనో భోగాలతోనో అక్కర్లేని పేపర్ టీవీలు చూసుకుంటూ, అక్కర్లేని పేపర్లు చూసుకుంటూ, ఏదో చొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ ఊరికే వృధా మాకు చేయడానికి మనసు లేదండి అంటే నిజమైన మాట. అందువల్ల ఎప్పుడు కూడా మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఉపాధిని, మానవ ఉపాధి అనేటువంటిది మోక్షాన్ని పొందడానికి ఒక నావలాంటిది కాబట్టి అటువంటి ఉపాధిని పొంది ఎవరు దీన్ని నిరుపయోగం చేసుకుంటారో వాడు నష్టజాతకుడు, ఎవరైతే దీన్ని వినియోగించుకుంటారో వాడు భాగ్యవంతుడు. అలా వినియోగించిన భాగ్యవంతుల కండి మీరు మందబుద్ధులు కావద్దు, మీ అదృష్టాన్ని మీరు పాడు చేసుకోవద్దు అని వ్యాసుల వారు ఋషులకు చెప్పట్లే, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రశ్న వేశారు, మాకు మాకు గొప్ప విషయాన్ని చెప్పాయా, మంచి విషయాన్ని చెప్పాయా. లేదు వాళ్ళు మళ్ళా వాళ్ళు పేపర్ చూసుకోవట్లేదు, మళ్ళా టీవీ చూడట్లేదు, మళ్ళా 24 గంటల స్టేటస్లో విచిత్రం. ఇవాళ ఏమేం పెట్టాలో ఏమేం పెట్టకూడదు లేకుండా అన్ని పెడుతున్నారు. అన్ని భాగవతాలు చూస్తున్నాం. కొంతమంది చూసి నవ్వుకుంటున్నారు, కొంతమంది చూసి ఈ వైపరీత్యం ఏమిటంటున్నారు, కొంతమంది విపరీత బుద్ధి ఏమిటంటున్నారు. అయినా వాళ్ళకి అక్కర్లేదు, ఏది పడితే అది పెట్టడమే, రెండే మానేసినట్టున్నారు. అదే మీరు ఊహించుకోండి, మిగతా అన్ని పెట్టేస్తున్నారు. అలా చేయలేదు వాళ్ళు యజ్ఞాలు చేస్తూ, అనేక సంవత్సరాల దీక్షతో యజ్ఞాలు చేస్తూ, యజ్ఞ విరామ సమయంలో వచ్చినటువంటి మహనీయుడు మహాజ్ఞాని కాబట్టి, ఆయన ఉపదేశం చేయగల సామర్థ్యం గలవాడు కాబట్టి, అయ్యా మాకు సన్మార్గ ఉపదేశం చేయండి, సద్బుద్ధిని కలిగించండి, సద్భక్తిని కలిగించండి అని ప్రాధేయపడుతున్నారు. ఇదిలా మనం చెయ్యాలి అని మనం చెప్పడం కోసం ఇక్కడ ఋషులు, సుత మహర్షుల వారు ఒక నాటకాన్ని భగవంతుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అందువల్ల మందమతుల్లాగా, నష్టజాతకుల్లాగా సమయాన్ని వృధా చేసుకోకండి. భాగ్యవంతుల్లాగా, బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ప్రతి క్షణాన్ని కూడా మనం వినియోగించుకుంటూ, ఈ మానవోపాధి ఒక నౌక లాంటిది, ధర్మాన్ని ఆచరణానికి ఒక సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఇది ఒక నౌక లాంటిది. అక్కడ ఒక ఆధారాన్ని పొంది ఉన్నాం కాబట్టి ఆ పరదేవత అనుగ్రహం చేత అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పి అని అనుకుంటూ ఉన్నాను. ఇది శ్రీమద్ దేవీ భాగవతి మహాపురాణే అష్టాదశసహస్రాయాం సంహితాయాం ప్రథమస్కందే పురాణ వర్ణన నామ పూర్వకృత తద్యుగీయ వ్యాస వర్ణన నామ తృతీయోధ్యాయ ప్రథమోధ్యాయ చతుర్థోధ్యాయ. 4వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఋషయ ఊచు సౌమ్య వ్యాసస్య భార్యాయాం కస్యాం జాతః సుతః సుఖః కథం వా కీదృశో ఏన పఠితేయం సమాహితాః. ఇప్పుడు మీకు ఏదైతే ప్రశ్న వచ్చిందో, ప్రశ్న ఏంటంటే భాగవతంలో వ్యాసుల వారి చరిత్ర ఒక విధంగా, శ్రీమద్ భాగవతంలో వ్యాసుల వారి చరిత్ర మరొక విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ఏమిటిది అప్పుడు మనకి ఇంకా సందేహం విచ్ఛిన్నం కాలేదు, సందేహం ఇంకా మనకి పూర్తిగా పరిష్కారం కాలేదు అని మీరు ఎలా అనుకుంటున్నారో ఒకడు అనుకుంటే, అదే విధంగా నైమిషారణ్యంలో కూడా సౌనకాదులు ఇదే సందేహాన్ని, సౌమ్య వ్యాసస్య భార్య, అయ్యా ఓ సూత మహర్షి, వ్యాసుడు కస్యాం భార్యాయాం ఏ భార్య యందు సుకుణ్ణి కుమారుడుగా పొందాడు, కథం వా కీదృశ ఆయన ఎటువంటి వాడు, ఏ విధంగా ఆవిర్భావం చెందాడు, ఏన పఠితేయం సుసంహిత ఎవరి చేత ఈ అద్భుతమైనటువంటి దేవి భాగవతం అనే పురాణ సంహిత చెప్పబడిందో, అలా చెప్పినటువంటి ఆయనకి శుకుడు ఎలా ఆవిర్భావం చెందాడు, ఆ విధంగా ఆవిర్భావం చెందిన శుకులు ఏ విధంగా దీన్ని శ్రవణం చేశారు, కాస్త మాకు వివరంగా చెప్పండి అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న మనం మరొక ఉపాఖ్యానంలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం చాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యः పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः నిర్భయాः అపరాధ సహస్రాణి క్రియంతః నిశమ్మయా దాసోయం మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్ సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూప సౌభాగ్యేశ్వరి
త్రిపుర సుందరీ దేవ పాదయో సమర్పయామి. ఓం స్వస్తి.